అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా యోహాను పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్దాం. యోహాను పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. నెక్స్ట్ వర్స్. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళ్తుంటే ఒకడు పుట్టుకతో గుడ్డివాడు అంటే ఆయన జన్మించడమే గుడ్డివాడుగా జన్మించాడు. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు శిష్యులు అడిగారంట, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇతనికి? వీళ్ళ తల్లిదండ్రులు చేశారా పాపము, లేకపోతే ఇతనే పాపము చేశాడని? పుట్టాడు కదా అప్పుడే, పాపం ఎప్పుడు చేశాడు? గర్భంలో చేశాడా పాపము? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడిగారంటే, ఆ సమయంలో నేను అనుకుంటున్నాను, గర్భంలో కూడా శిశువు పాపం చేస్తాడని నమ్ముచాడో, లేకపోతే మన దేశంలాగా పూర్వ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో, విన్నారా? సో అప్పుడెప్పుడో పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు పందిలాగా పుట్టాడు, అప్పుడెప్పుడో పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు కుక్కలాగా పుట్టాడు, అప్పుడు పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు అలాంటి థియరీస్, అలాంటివి వాళ్ళు వినుండుంటారు. అందుకనే అలాంటి ప్రశ్న అడిగారు. లేకపోతే చిన్న బాబు ఎందుకు పాపము చేస్తాడు, పుట్టినవాడు ఏం పాపం చేశాడని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ప్రశ్న విన్నాడో వారికి జవాబిస్తున్నాడు. 3వ వచనం. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. యేసుక్రీస్తు వాళ్ళతో ఏమంటున్నాడు? వీళ్ళు ఎవ్వరు పాపము చేయలేదు, దేవుని క్రియలు కనబడడానికి ఈయన గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పిన తర్వాత ఆయన, సమయం లేదు కాబట్టి ముందుకెళ్దాము. ఆయన ఏం చేస్తాడు? బురద తీసుకొని కళ్ళకు రాసి అతనికి చూపునిస్తాడు. చూపునిచ్చిన తర్వాత వారు ఆ సమయంలో ఏంటంటే, ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వారు అపవిత్రులుగా వారిని ట్రీట్ చేసేవారు. ఏదైనా అనారోగ్యం ఉంటే వారు ఆరోగ్యంగా అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రధాన యాజకునికి వాని శరీరం చూపిస్తే, ఓకే వీడంతా బాగానే ఉన్నాడు, అపవిత్రులు కారు, సో అందరితో ఉండొచ్చు అని మళ్ళీ పంపిస్తారనమాట. సో ఈ పుట్టిగుడ్డువాడైన వారు కూడా ఎప్పుడైతే ఆ స్వస్థతను స్వీకరించాడో ఆయనకు ఆనందానికి అసలు అంతులేదు, ఎప్పుడూ చూడలేడంట. ఒక్కసారిగా ఇంత పెద్ద అద్భుతము జరిగినప్పుడు అతను వెళ్ళి ప్రధాన యాజకులకు లేకపోతే అక్కడ ఉన్న వారికి కనబడుతున్నప్పుడు వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వారేమంటున్నారో విందాం. 16వ వచనం, 9వ అధ్యాయం 16వ వచనం. జాన్ చాప్టర్ 9 వర్స్ 16. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. కొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడని ఇట్లు వారిలో భేదము పుట్టెను. యేసుక్రీస్తు ఒక గొప్ప అద్భుతము చేశాడు. ఎప్పుడూ లేని అద్భుత కార్యము వారి మధ్యలో చేశాడు. అద్భుత కార్యము చేసినప్పుడు, ఎప్పుడు లేని అద్భుత కార్యం అని ఎందుకంటున్నానంటే, మీరు ఆది కాండం అంటే దేవుడు సృజించినప్పటి నుంచి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన వరకు చాలా ఆశ్చర్య కార్యాలు జరిగాయి. పాత నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు చేశారు. మోషే తన కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది. తర్వాత ఎలీషా ఎన్నో ఒక అద్భుతాలు చేశాడు. కానీ యేసుక్రీస్తు వచ్చే వరకు జరగని అద్భుత కార్యం ఏంటో తెలుసా? గుడ్డివారు చూపు పొందడం. మీరు వెళ్ళి వాక్యాన్ని మళ్ళీ చదువుకోండి. గుడ్డివారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో చూపు పొందలేదు. ఇది కేవలము ఒక శారీరకమైన క్రియను కాదు, ఆత్మీయమైన క్రియ కూడా దీనిలో ఉంది. అన్ని అద్భుతాలు కార్యాలు చేసిన వ్యక్తులు ఒక గుడ్డివారికి చూపు ఎందుకు ఇయ్యలేదు? ఎనీవే, విల్ కమ్ బ్యాక్ దేర్. సో వారు పరిసయ్యుల దగ్గరకు వచ్చినప్పుడు, గుడ్డివాడు, పరిసయ్యులు అంటే ఎవరు? వారికి ధర్మశాస్త్రం బాగా వచ్చు, వారికి వారి బైబిల్స్ అంటే టోరా అంటాం, టోరా వారికి బాగా వచ్చు, అన్నీ తెలిసిన వారు. వారికి కూడా తెలుసు ఇలాంటి అద్భుత కార్యం ఎప్పుడూ జరగలేదని. అద్భుత కార్యం జరిగినప్పుడు వారి స్పందన ఏంటో తెలుసా? ఆ కార్యము గురించి కాదు, అరే పుట్టి గుడ్డుగాడు చూపు పొందాడు ఆనందిద్దామని. నేను ఇందాక అన్నాను కదా, ఆనందించే వారితో ఆనందం లేదు, ఏం లేదు. ఏమంటున్నారంట? సబ్బాతు రోజు, విశ్రాంతి దినము రోజు ఎలాగ స్వస్థపరిచాడు. ఇలా బాధ అంటే ఏంటి?
సబ్బాత్, అందరు సబ్బాత్ అనండి. విశ్రాంతి దినము రోజు ఎట్లా స్వస్థపరుస్తాడు? విశ్రాంతి దినంలో స్వస్థపరిచాడు కాబట్టి ఇప్పుడు ఏంటంట, దేవుని వద్ద నుంచి వచ్చిన వాడు కాదు. ఎవరిని అంటున్నారు? యేసుక్రీస్తుని అంటున్నారు. దేవుని కుమారుని ఏమంటున్నాడు? నువ్వు దేవుని నుంచి వచ్చినాడు కాదు. దేవుని నుంచి రాలేదంటే ఏంటి? ఇంకో అర్థం, నువ్వు దయ్యం. ఆచారము పాటించకపోతే వాళ్ళు దయ్యాలు. విశ్రాంతి దినము పాటించట్లేదు అంటే నువ్వు దయ్యానివి, నువ్వు దేవుని సంబంధివి కావు, నువ్వు పాపివి. ఆయననే అంటున్నాడు. పాపి అయిన మనుషుడు ఎలాగ చేస్తున్నాడు? యేసుక్రీస్తు ఏమంటున్నారంట? సో దేవుడు చేసిన అద్భుత కార్యము, దేవుడు చేసిన నూతన క్రియ ఇప్పటి వరకు ఎప్పుడు విననిది, ఇప్పటి వరకు ఎప్పుడు చూడనిది చేసినప్పుడు అదేంటో తెలుసుకోవాలన్న ఆతృత లేదు. కానీ ఏంటంట, మా ఆచారము ప్రకారము, మా మతము ప్రకారము విశ్రాంతి దినంలో ఎవరు పని చేయొద్దంటే నువ్వు ఇంకా వెళ్ళి అద్భుతము చేసావా? నువ్వు దయ్యానివి. ఆ రోజు క్రీస్తు మీద నిందలు వేసింది దేవుని నమ్ముకొని వారు కాదు, యూదులు. అంటే యెహోవా దేవుని ఎరిగిన వారు. ఈరోజు కూడా సంఘాల్లో దేవుని ఎరిగిన వారే ఎక్కువ నిందలు వేస్తున్నారు. ఆ విశ్రాంతి దినం అంటే ఏంటి అసలు? విశ్రాంతి దినం అనే ఆచారం ఎందుకు వచ్చింది? విశ్రాంతి దినం మనం బైబిల్లో ఎక్కడ చూస్తాం? ఆది కాండంలోకి వెళ్తే మొదటి 6 రోజులు దేవుడు సృష్టించి అన్నీ ముగించాడు. కాబట్టి 7వ దినమున ఆయన ఏం చేశాడంట? అందరు విశ్రాంతిలో ఉన్నారా ఏంటి? ఏమి ఆన్సర్ చేయండి. విశ్రాంతి దినము వచ్చింది. సో దేవుడు విశ్రాంతి దినం ఆచరించాడు అని ఒక ఆచారము, ఒక మతము, కేవలము విశ్రాంతి దినం చుట్టూ వారు ఒక మతాన్నే స్థాపించారు. విశ్రాంతి దినము మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటాడంటే, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినం ఎవరి కోసము? మనుషుల కొరకు తిండి ఇవ్వబడ్డది కానీ తిండి కొరకు మనుషు సృష్టించబడలేదు. చూసారా, కొంతమంది తిండి కొరకే బ్రతికినట్టు ఉంటారు వీళ్ళు. వాళ్ళ లైఫ్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ లంచ్ ఏంటి, లంచ్ అయిపోయింది, డిన్నర్ ఏంటి, ఇక్కడ అయిపోయింది, అక్కడ ఏంటి, మొత్తము దాని చుట్టే. సో వీళ్ళు కూడా ఏంటి, దేవుడు ఏమంటాడు, విశ్రాంతి దినము మనుషుల కొరకు ఇవ్వబడింది, మీ కొరకు, మీరు విశ్రాంతిలో ఉండడానికి ఇవ్వబడింది. కానీ దాన్ని ఒక ఆచారము చేసి, దాన్ని ఒక మతము చేసి, అసలు అద్భుత కార్యాలు వదిలేసి, ప్రత్యక్ష జ్ఞానం వదిలేసి, దైవ కుమారుడే వస్తే అది కూడా వదిలేసి సబ్బాత్ 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 సబ్బాత్. యేసుక్రీస్తు వచ్చాడు, మనమైతే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజుకు కూడా సబ్బాతు పాటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యూదులు కాదు, క్రైస్తవులు. నూతన నిబంధనలో చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక నూతన నిబంధనలో సబ్బాతు గురించి ఏమంటున్నాడు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 11. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. నెక్స్ట్ వర్స్. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. నెక్స్ట్ వర్స్. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఈరోజు నేను చదివే చాలా వచనాలు 90% ఆఫ్ క్రైస్తవులకి అర్థం అవ్వవు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసి ఉండరు. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉండను. అర్థం కాకపోతే ఏం చేస్తాం, తిప్పేస్తాం, నెక్స్ట్ సరేలే వెళ్ళిపోదాం, మోషే దగ్గరికి వెళ్దాం, అది బెటర్ చదువుకుంటే, దావీద్ దగ్గరికి వెళ్దాం, సంసోన్ దగ్గరికి వెళ్దాం, ఇదేంటి అర్థం కావట్లేదు, తిప్పేసాను చాలా రోజులు. కానీ ఈరోజు మీలో చాలామంది కూడా ప్రత్యక్ష జ్ఞానం పొందుకోవాలనుకుంటే నేను చదివే వాక్యాలు వినాలి. కొంతసేపు మీ నిద్ర ఆపుకుంటారో, ఆకలి ఆపుకుంటారో, ఏమో ఊపిరి ఆపుకుంటారో వినాలి. విన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది, ప్రత్యక్ష జ్ఞానము వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్రాంతి ఎందుకు చేశాడు? దేవుడు సమస్త కార్యములు ముగించి అయిపోయి అన్నదానికి సాదృశ్యంగా విశ్రాంతి తీసుకున్నాడు. అలసిపోయి తీసుకోలేదు, ఆచార రీతిగా తీసుకోలేదు. ఏంటి, అంతా కూడా ముగించబడింది అని కూర్చున్నాడంట. ఈరోజు మనకు కూడా ఏమంటున్నాడు, విశ్వాసులైన మీరు కూడా మీ కార్యము ముగించింది అని తెలిస్తే మీరు కూడా విశ్రాంతిలో ఉండాలి. ఆయన కార్యము ముగించాడా? సిలువలో ఏమన్నాడు? సమాప్తము అయిపోయినది. అంటే అన్ని కార్యాలు కూడా నేను ముగించాను, ఇప్పుడు నా విశ్రాంతిలో మీరు కూడా కూర్చోండి అంటున్నాడు.
ఇంకొక విధంగా చెప్పాలంటే నూతన నిబంధనలో ఉన్న క్రైస్తవులకు ప్రతిరోజు సబ్బాతే, ప్రతిరోజు విశ్రాంతి దినమే. ఆయన ముగించాడు కాబట్టి నేను విశ్రాంతిలో ఉంటాడు. అందుకే ఏమంటాడు, ఈ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. మీరందరూ కూడా ఈ విశ్రాంతిలో ఉండాలి. కొంతమందికి స్లోగా అర్థమవుతుంది, కొంతమందికి నెక్స్ట్ ఇయర్ అర్థమవుతుంది, బట్ అర్థమవుతుంది అందరికీ కూడా ఎక్కడో దగ్గర. సో సబ్బాత్ గురించి మనము ప్రత్యక్ష జ్ఞానము తీసుకున్నట్లయితే ఏమంటున్నాడు సబ్బాతు, ఇలాగ ఒక్కొక్క విషయం, ఒక్కొక్క ఆచారము, లేదంటే ఒక మతపరమైన మాటలకు మనము వాక్యములోంచి అర్థము తీసుకొని ప్రయత్నించినప్పుడు దాని వెనకాల ఉన్న జ్ఞానం అర్థమవుతుంది. దాని ప్రకారం మనము ఉండగలుగుతాం. చూడండి, సబ్బాతు పాటించేవారు ఒక్కరోజే పాటిస్తారు, కానీ నూతన నిబంధన ప్రకారం ప్రతి నిమిషం పాటించాలంట. ఆయనలో విశ్రాంతిలో ఉండాలి. చాలామందికి ఎక్కడు. ఎనీవే, లెట్స్ గో. మ్యాన్ ఆఫ్ గాడ్ స్కిప్ టు దట్. జాన్ చాప్టర్ 9. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పాను. ఎంతమంది ఈ వచనం చదివారు ఇంతకుముందు? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు నేను వివరిస్తాను, మీరు వినాలి. చాలా కష్టపడి సంఘం కొరకు ఈ వాక్యము దేవుడు ఈ వారం ఉంచాడని నేను అనుకుంటున్నాను. సో యూ హ్యావ్ టు లిసన్ టు దిస్. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? నేను ఎందుకు వచ్చానో తెలుసా అంటున్నాడు. ఎందుకు? చూడని వారు చూడాలి, చూచువారు గ్రుడ్డివారు కావాలి నువ్వు అంట. దేవుడు ఎందుకు వచ్చాడు? చూడని వారు, పక్కవారితో చెప్పండి చూడు అని చెప్పు, చూచువారు గ్రుడ్డివారు కావాలి. దీనికోసం యేసుక్రీస్తు వచ్చానంటున్నాడు. నెక్స్ట్ వర్స్ 40. ఆయన యొద్దనున్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని, మేము గ్రుడ్డివారిమా అని వాళ్ళకి వెలిగింది. చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు, అంటే మీకు అర్థమవుతుందని మీరు అనుకుంటున్నారు. అర్థం కాని వారి కన్నులు తెరవడానికి నేను వచ్చాను, అర్థమవుతుంది అని మతముతో చూసే వారి కన్నులు మూయడానికి వచ్చాను అంటున్నాడు. అయితే పరిసయ్యులు మాటకు నొచ్చుకున్నారంట. మమ్మల్ని అంట మేము చూడట్లేదు అనుకుంటున్నావా అంటే వర్స్ 41. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది. గుడ్డివారైనా పర్వాలేదు, ప్రభువా నాకు అర్థం కావట్లేదు వాక్యము, నాకు ఎన్ని రోజులు అర్థం కాలేదంటే పర్వాలేదు, కానీ మీరేంటి మాకు తెలుసు అని మిమ్మల్ని మేము తగ్గించుకోకుండా, మనస్సు మారి రూపాంతరము చెందుకోకుండా, మాకు వాక్యం అంతా తెలుసు నువ్వేంటి చెప్పేది అంటున్నావు కదా, నీలో పాపము నిలిచి ఉంటుంది అంటున్నాడు. ఎవరైతే ఆ చూపు గురించి రాస్తున్నాడు కదా, గుడ్డితనము తొలగించుకొని తమ్మును తామును తగ్గించుకొని వాక్యము అర్థము చేసుకోరో వారిలో ఏమంటున్నాడంటే పాపము నిలిచి ఉంటుందంట. సో క్యారింగ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఈజ్ ఈక్వల్ టు సిన్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఆత్మీయ గుడ్డితనాన్ని మనం కలిగి ఉండడము పాపముతో సమానం. నువ్వు చూసావనుకుంటున్నావు కానీ నువ్వు చూడలేదు. ఈరోజు ఇంకా నేను మొదలు కూడా పెట్టలేదు, సగం మందికి వాక్యాలు అర్థం కాలేదంటే మీరు ఇన్ని రోజులు ఆ వాక్యము అర్థము చేసుకోలేకపోయారు. ఈ వాక్యంలో ఏమనుంటుందంటే, ఈ లోకనాథుడు, ఈ భూమికి సంబంధించిన లోకనాథుడు మనుషులకు గ్రుడ్డితనము కలగజేస్తున్నాడంట. సో ముఖ్యంగా క్రైస్తవులకి సాతాను చేసే కార్యం ఏంటంటే, మీకు వాక్యం చదువుతారు కానీ అర్థం అవ్వకుండా గ్రుడ్డితనాన్ని కలుగజేస్తారు. అది మొత్తం వింటారు, ఒక్కొక్కసారి అయితే సర్వీస్ అంతా కూర్చుంటారు, ప్రసంగం అంతా వింటారు, కానీ ఏం అర్థం కాకుండా వెళ్ళిపోతారు. అదేంటి? గ్రుడ్డితనం. అది చాలా ముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, కన్ను చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. మీరు ఏదైతే చూస్తారో, కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటినై ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. సో కన్ను కనబడితే నీ జీవితంలోకి వెలుగు వస్తుందంట. ఎప్పుడైతే మనం క్రైస్తవులు అయినప్పటికీ కూడా, వాక్యం చదువుతున్నప్పటికీ కూడా అర్థం కాకుండా మనం దాటేసుకుంటూ ఎవరో ఇచ్చిన మత ఆచారాలు, ఎవరో చెప్పిన మతాన్ని గురించి, ఆచారాల గురించి పట్టించుకుంటూ వాక్యం అర్థం చేసుకోకపోతే నీలో పాపము నిలిచి ఉన్నట్టు అంటున్నాడు. చూడండి, ఒక గుడ్డిమైన వ్యక్తి గురించి ఆలోచిద్దాం. పుట్టుకతోనే గుడ్డి అంటే ఏది ఎలాగుంటుందో వారికి తెలీదు. కొంతమంది తర్వాత చూపు పోతే
కొన్ని రోజులు చూసుంటారు కాబట్టి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. పుట్టుకతోనే గుడ్డి అనుకోండి, ఈ పుట్టుక గుడ్డి అతన్ని ఇక్కడ తీసుకొచ్చారనుకోండి. ఎక్కడికి వచ్చాము అంటే మనం ఒక పెద్ద టెంట్లోకి వచ్చాము. టెంట్ అంటే ఏంటి అంటాడు. టెంట్ అంటే ఇక్కడ చాలా పెద్ద రాడ్స్ లాగా ఉన్నాయి, దానిపైన ఒక కప్పు కప్పారు, చాలా పెద్ద విశాలంగా ఉంది. నీకు వచ్చిన భాషలో నువ్వు వివరిస్తావు, కానీ గుడ్డివాడు ఎంత వివరించినా కూడా ఆ చిత్రాన్ని చూడలేడు. మన కనులతో చూసి అంత చిత్రాన్ని చూడలేరు. నువ్వు ఒక సూర్యోదయం లేదంటే సూర్యాస్తమం గురించి వివరిస్తున్నావు అనుకో, చాలా అందంగా ఉంది ఆకాశం, సూర్యుడు ఎన్ని కలర్స్ ఉన్నాయి తెలుసా, స్కై ఎంత ఉన్నా కూడా ఆ ఆకాశం యొక్క కలర్స్లో ఉన్న ఆనందాన్ని చూడలేడు, అనుభవించలేడు. పువ్వుల గురించి వర్ణించవచ్చు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా వర్ణించవచ్చు, కానీ వాడికి ఏమవుతుంది, ఎంత చెప్పినా కూడా తన ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఆ చిత్రాలు చిత్రించుకోవడం చాలా కష్టం. ఆత్మీయంగా గుడ్డిగలం ఉన్న వారికి కూడా అంతే. వాక్యంలోంచి ఎంత ప్రయత్నించి చెప్పడానికి చూసినా కూడా అప్పటి వరకు మీరు ఏం చూడలేదు కాబట్టి ఎంత ప్రయత్నించినా కూడా మీకు అది అర్థం అవ్వదు. ఒకసారి వెలుగు వచ్చింది అనుకోండి, ఆ గుడ్డివాడు అప్పటి వరకు చూపు లేని వాడికి చూపు వచ్చింది. అప్పటి వరకు చెట్లు అంటే ఇలాగుంటాయి అనుకున్నాడు, కానీ కళ్ళు రాగానే ఇంతవరకు చిత్రీకరించిన దానికంటే అందంగా అవి కనబడుతున్నాయి. అప్పటి వరకు కూడా ఈ డ్రెస్ చాలా బాగుంది అంటే ఏంటో తెలియదు, ఇప్పుడు వేసుకున్న డ్రెస్ని చూడగలుగుతున్నాడు కాబట్టి ఎంత అందంగా ఉన్నాడో వాళ్ళే చూసుకోగలుగుతున్నారు. అర్థమవుతున్న వారు ఆమె చెప్పండి. సో వాక్యంలో నుంచి కూడా ప్రత్యక్ష జ్ఞానము బోధించడానికి ప్రయత్నించినప్పుడు కొంతమంది పుట్టుకతో అంటే క్రీస్తులో పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డితనంలోనే ఉన్నారు. వాక్యమును ఎలాగుంటుందో అర్థం చేసుకోలేదు. అందుకే పౌలు రాస్తున్నాడు, పౌలు ప్రార్థన, ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచబడిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో. ఇంత వర్ణించినప్పుడు ఏమైంది, మీరు కేవలము విన్నారు, దాని గురించి అర్థం అవ్వలేదు. మీ అందరి కళ్ళు కూడా తెరవబడాలంట. దేనికి? ఆయన శక్తి, అపరిమితమైన శక్తి, మహాత్యం ఎట్లా ఉన్నదో అంటున్నాడు. ఈ వర్డ్స్ వర్ణించడానికి అవ్వదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయ గుడ్డితనము తొలగించబడుతుందో వారు దాన్ని చూస్తారు. మేము చూడగలుగుతున్నాం అన్నప్పుడు ఏమంటున్నాం తెలుసా, కేవలం చూడం కాదు, అనుభవిస్తున్నాము. అనుభవ జ్ఞానము అంటారు దాన్ని. సో ఇక్కడి నుంచి వచ్చినప్పుడు చాలా మందికి ఇన్ని రోజులు గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి సడన్గా ప్రత్యక్ష జ్ఞానం బోధించవచ్చు. ఒక స్వస్థత గురించి, స్వస్థత పొందడం మాత్రమే కాదు, మీరు దైవికమైన ఆరోగ్యంలో నడవవచ్చు. అస్సలు అర్థం కాదు దైవిక ఆరోగ్యం అంటే ఎప్పుడు కూడా అనారోగ్యం పొందకుండా ఉంటారా? ఇట్స్ వెరీ హార్డ్. నేను ఎంత వర్ణించినా కూడా మీ కనుల గుడ్డితనం ఉంటే ఎప్పుడు కూడా అనారోగ్యం లేకుండా దైవికమైన స్వస్థలో నడవడం అంటే ఏంటి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినా కూడా అవర్ ఎఫ్లెక్షన్స్ ఆర్ బట్ ఫర్ అ మోమెంట్. మన శ్రమలు క్షణమాత్రం ఉండేవి. చులకనగా క్షణమాత్రం ఉండు. ఈ శ్రమల గురించి ఆలోచించకుండా ముందొచ్చే మహిమ గురించి మీరు ఆలోచించండి అన్నప్పుడు మీ కళ్ళు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? పరలోకానికి వెళ్తాయి. ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం ఇస్తున్నాము, ఇది క్షణమాత్రము, చులకనగా ఉంటుంది. భూలోకములోనే మహిమ ఇస్తాడంటే అర్థం అవ్వదు, ఎందుకంటే ఆ కళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు. భాషలు మాట్లాడినప్పుడు రస్సకేలే మా తోరో మా తెరర మా అందరో జీవజల నదులు ప్రవహిస్తాయి అంటే మీరు విన్నారు, మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఎందుకు? మీరు ఓన్లీ చూశారు కాబట్టి, మేము అనుభవించాం కాబట్టి అది ఇన్ఫర్మేషన్ కాదు, మాకు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. సో నేను ప్రార్థించినప్పుడు ఏదో ఏం తెలియని దానిలాగా ఎందుకు అంత ప్రార్థిస్తున్నారు మీకు తెలీదు. మేము అనుభవిస్తున్నాము. జీవ జలములు లోపల నుంచి వస్తున్నాయి, జీవము మమ్మల్ని తాకుతుంది, జీవము మాలోంచి వస్తుంది. అది కొంతమందికి మాత్రం, ఎవరికి? ఆ గుడ్డితనము తొలగిపోయిన వారికి అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, చూడని వారికి చూపు ఇవ్వడానికి వచ్చాను. ఇంతకాలము మీరు మతములో, ఇంతకాలము వాక్యం అర్థము కాకుండా, దేవుని గురించి అర్థము కాకుండా ఉన్నారు కదా, ఈరోజు నేను మీకు చూపించడానికి వచ్చాను. కానీ ఎవరైతే మాకు చూపు ఉంది అంటారు చూడండి, వారిలో పాపం ఉంది అంట. అంటే మీరు ఇప్పటివరకు ఏం తెలుసుకోలేదు. ఈరోజు మనలో మనం తగ్గించుకోవాలి. ప్రభా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు అని నమ్ముచున్నాను. ఏదైతే నేను చూడలేక
అనుభవించలేకుండా ఉన్నానో అది నాకు ఈరోజు చూపెట్టు, అది నాతో ఈరోజు మాట్లాడం. ఎంతసేపు నువ్వు బాహ్యంగా ఉన్నవే చూసినట్లయితే ఆయన వాక్యంలో ఏమని ఉంటుందంటే, ఆత్మీయ చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినును అంట. ఈ చెవులతో విన్నవారు పాస్టర్ బెన్ లేడు ఈరోజు, పాస్టర్ అర్పిత చెప్తుంది, ఇవే మాటలు ఉన్నాయి. కానీ ఆత్మీయ చెవులు ఉన్న వారికి నా మాట కాదు, పాస్టర్ బెన్ మాట కాదు, వచ్చినప్పుడల్లా కూడా పరిశుద్ధాత్మ స్వరము వినబడుతుందంట. పరిశుద్ధాత్మ స్వరం అంటే కూడా కొంతమందికి అర్థం కాదు. ఎందుకు? ఇప్పటి వరకు చూడు పుట్టుగుండు. కానీ అలాంటి వారిని కూడా యేసుక్రీస్తు స్వస్థపరిచాడంట. హల్లెలూయా. సో దెర్ ఇస్ హోప్. చెప్పండి, దెర్ ఇస్ హోప్ అని చెప్పి. నిరీక్షణ ఉంది. నేను ఎప్పుడు గుడ్డిగానే ఉంటాను, ఇవన్నీ నాకు అర్థం కావా అంటే అర్థమయ్యేది ఉంది. నూతన నిబంధన పాత నిబంధన నుంచి నూతన నిబంధనగా ఎందుకు మారింది, ఆ మారడం ద్వారా నాకేం జరిగింది, నూతన సృష్టి అంటే ఏంటి, రీజనరేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, జీవం యొక్క పునరుద్ధరణ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్ అంటే ఏంటి, మెల్కీసెదెకు క్రమం అంటే, రెండో ఆదాం అంటే ఏంటి, ఇవి అర్థం కాలేదంటే నీకు ఇంకా గ్రుడ్డితనంలో ఉన్నావు. నూతన నిబంధనలో ఉన్నవారికి ఇవన్నీ అర్థం అవ్వాలి. మెల్కీసెదెక్ క్రమం అంటే ఏంటి, అది అర్థం కాలేదు అంటే ఇంకా నువ్వేం చేసావు, గ్రుడ్డితనాన్ని సహిస్తూ ఏదో చదువుతున్నావు. మెల్కీసెదెక్ చదివారు అందరూ కూడా, ఆ క్రమం ఏంటి, నూతన సృష్టి అంటారు, నూతన నిబంధన అంటాడు. పాస్టర్ ఎప్పుడు అదే బోధిస్తారు. ఏమైంది, ఎందుకు అంతసార్లు బోధిస్తున్నారు? చాలాసార్లు అవి తొలగిపోయేలాగా, గ్రుడ్డితనం తొలగిపోయేలాగా మనం ప్రత్యక్ష జ్ఞానాన్ని కోరుకోము. ఆచార రీతిగా వచ్చామా, అటెండెన్స్ వేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండకూడదు. ప్రతి ఆదివారం కూడా దేవుడు నూతనమైన ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ ఈ సంఘములో ప్రత్యక్ష జ్ఞానము ఇవ్వబడని రోజు అనేదే ఉండదు. ప్రత్యక్ష జ్ఞానము లేదనే వాక్యమే ఉండదు. అది వాగ్దానం చేశాడు దేవుడు మాతో. మీరు మాట్లాడినప్పుడు అల్లా కూడా ప్రతిసారి వినేవారికి కొత్తగా ఉంటుందన్న వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు. సో విన్నవారికి ఎప్పుడు కూడా నాది ఎప్పుడు రిపీట్ లాగా అనిపించదు. 5 సంవత్సరాల నుంచి ఐఎమ్ డూయింగ్ కమ్యూనియన్ మెసేజ్. 5 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారము బల్ల బోధించేది నేనే. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను రిపీట్ చేయలేదు. ప్రతి ఆదివారం నూతన ప్రత్యక్ష జ్ఞానం వస్తూనే ఉంది. ఐమ్ ఐ రైట్? ఎక్కడి నుంచి వస్తుంది? గ్రుడ్డితనము తొలగించి దేవుడు ఇచ్చే ప్రత్యక్ష జ్ఞానము కొరకు ఇచ్చిన వాళ్ళు. బయట నుంచి చూసినప్పుడు చూడండి, బయట నుంచి ఆకర్షించేది ఎప్పుడు కూడా దేవుడి నుంచి వచ్చేది కాదు. దేవుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎజికియేలు గ్రంథం చూడండి. ఎజికియేలు 28వ అధ్యాయం. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. ఎవరి గురించి చెప్తున్నారు తెలుసా? ఇక్కడ మీ గురించి అనుకోకండి, సాతాను గురించి మాట్లాడుతున్నాడు. సాతాను గురించి మాట్లాడుతున్నాడు. లూసిఫర్ని దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడో చెప్తున్నాడు. ఏంటంట? పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము నీకు ఇవ్వబడింది. నరపుత్రుడా, దేవుని తోటయగు ఏదోన్లోనూ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతనము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. ఎవరి గురించి చెప్తున్నాడు? పక్కవని చెప్పండి, నీ గురించి కాదు అనండి. సాతాను ఎలాగ సృష్టించాడంటే అందముగా అన్ని రాళ్ళు ఉన్నాయంట. ఒక నెక్లెస్ పెడితేనే అందరు కనిపించేలాగా టిక్ టిక్ టిక్. వీడికేంటి, టాప్ టు బాటమ్ ఎన్ని ప్రశస్త రాళ్ళు ఉండాలో అన్నిటితో అలంకరించాడంట. వెలుగు ఎక్కడికి పోయినా కూడా ఏమవుతుంది, రత్నాలతో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎండలో చం 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 చక్ చక్ చక్. సో సాతాన్ అంటే ఏదో నల్లగా కొమ్ములు పెట్టుకొని భయంకరంగా పడిపోయాడు. కరెక్టే, పడిపోయినంత మాత్రాన వాడి సౌందర్యం తీసివేశాడని ఎక్కడ రాసి ఉండలేదు. ఎందుకంటే అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు సాతాను మాట్లాడుతున్నాడు. అవ్వ అంత భయంకరమైన రూపం ఉంటే అవ్వ అక్కడ ఉండేదా? పారిపోతాం. స్త్రీలైతే అందముతో ఆకర్షిస్తారు. బయట ఉన్న వెలుగుగా కూడా దానికి ఇవ్వబడిందంట. సో అదే యేసుక్రీస్తు గురించి ఏం వర్ణిస్తున్నారో చూద్దాం. యెషయా 53:2. లేత మొక్క వలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సాధారణ వ్యక్తిగా,
నర రూపము దాల్చాడంట. నువ్వు నేను ఎలాగుంటావో ఇంకా సాధారణంగా, అంటే ఏమి కూడా అలా చూడడానికి ఓ బాగున్నాడు అని ఒక నిమిషం చూడడానికి కూడా ఎలాంటి రూపము లేదంట. అందుకనే యేసుక్రీస్తు వచ్చినప్పుడు చాలామంది ఈయన దేవుని కుమారుడు అంటే నమ్మలేదు. ఈయన దేవుని కుమారుడు ఏంటి ఇలా ఉన్నాడు? దేవుని కుమారుడు అంటే కిరీటంతో రావాలి కదా, బలముగా ఉండాలి కదా, ఎత్తుగా ఉండాలి కదా, అందరి మధ్యలో గుర్తించేలాగా ఉండాలి కదా. ఏమంటున్నాడు? ఆయన అపేక్షించినట్లుగా ఏమీ లేదంట. ఓ పాయింట్అవుట్ చేసి ఓకే హైట్ బాగుంది, ఓ ఇది బాగుందని చెప్పడానికి ఏమీ లేదంట. చాలా ఆర్డినరీ వ్యక్తిగా వచ్చాడంట. సో ఒక వైపేమో సాతాను చాలా అందంగా, క్రీస్తు ఎలాంటి సో క్రీస్తుని దేవుని బిడ్డగా ఆ రోజులో ఎవరైతే గుర్తించారో ఎలాగ గుర్తించారు? బాహ్యంగా చూసిన దాన్ని బట్టి కాదు, ఈ కనులతో చూసిన దాన్ని బట్టి కాదు, వారు ప్రత్యక్ష జ్ఞానముతో యేసుక్రీస్తుని తెలుసుకున్నారంట. సో దేవుని విషయాల్లో ఏదైనా మీరు తెలుసుకోవాలంటే ప్రత్యక్ష జ్ఞానము అవసరం. ఈ కనులతో చూసినంత మాత్రాన అది దేవుని నుంచి వచ్చింది, ఇది దేవుని అని కాదు. లెట్ మీ షో యూ అన్ ఇంట్రెస్టింగ్ వర్స్. 2 కొరింథీయులు 11:14 అర్థమవుతున్న వారు ఆమేన్ చెప్పండి. చూడండి, ఇది ఆశ్చర్యము కాదు. ఏంటి ఆశ్చర్యం కాదు? సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకునుచున్నాడు. సాతాను చీయడనుకున్నాను కదా, ఆశ్చర్యపోకండి. వెలుగుదూతగా వస్తే ఆశ్చర్యపోకండి అంటున్నాడు. నెక్స్ట్ వర్స్. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుటకు గొప్ప సంగతి కాదు. వాని పరిచారకులు, ఎవరి పరిచారకులు? సాతాను పరిచారకులు కూడా నీతి వేషం వేసుకుంటారంట. మనమే నీతిమంతులు అనుకున్నాం, వాళ్ళు కూడా. సో 2 రకాల మనుషులు ఉన్నారు సాతాను కింద. ఒకటి చీకటి, చూడగానే సాతాన్ అని చెప్పేయచ్చు. కొన్ని పాటలు వింటున్నప్పుడు, కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ సాతాను సింబల్స్, ఇది తప్పకుండా దయ్యం, ఇది తప్పకుండా చీకటి అని చెప్పొచ్చు. ఇంకో రకం ఉన్నారంట, చీకటి ఉన్నా కూడా వారు వెలుగుగా కనబడతారంట. వాని పరిచారకులు కూడా నీతి పరిచారకులుగా కనబడతారంట. దిస్ ఈస్ వెరీ డేంజరస్. అంటే క్రైస్తవులు కేవలము బయట నుంచి కనబడే వెలుగు, కేవలము బయట వేషము, నీతి పరిచారకుల వేషం అంట. వేషము చూసి మీరు కంక్లూజన్కి వస్తే మోసపోతారు. బయటున్న వేషము బట్టి ఇది నిజమేమో, బయటున్న వేషం బట్టి ఇదే వెలుగేమో అనుకుంటే మోసపోతారు అనుకుంటున్నాడు. నిజమైన నీతి పరిచారకులు ఎలాగుంటారు? వారు పైనున్న వేషం మాత్రమే కాదు, హృదయములోంచి, అంతరంగంలోంచి. సో వాళ్ళని గుర్తుపట్టాలంటే చాలా మంది అడుగుతున్నారు, అబద్ధ బోధకులు అంటున్నారక్క, అబద్ధం అంటున్నారు, ఏది నిజమో అబద్ధమో మాకు అర్థం కావట్లేదు. ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోగల కనులు ప్రతి విశ్వాసికి ఉండాలి. ఆ కనులు విప్పడమే పాస్టర్ బెన్ స్పెషాలిటీ. హల్లెలూయా. కనులు విప్పబడుతాయి. సో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పౌలు జీవితంలో ఆయన రాస్తాడు 2 కొరింథీయులు 11:25 నుంచి, నేను ఎన్నోసార్లు ఇతరుల చేత దెబ్బలు తిన్నాను, నాకు సంకెళ్ళు వేశారు, ఓడ మునిగిపోయింది, కొన్ని రోజులు ఓడ పగిలి శ్రమ పడి తిని, రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, ఇంకా రాసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన శ్రమలన్నీ కూడా. ఈ శ్రమలన్నీ రాసినప్పుడు కూడా పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా బోధించినప్పుడు బయట పంపించేస్తారు. అక్కడ ఉన్నవారు ఆయనని దూషిస్తుంటారు. ఎవరు చేస్తున్నారు పౌలుకి ఈ కార్యాలన్నీ? దేవుని నమ్ముకొని వాళ్ళు కాదు, నాస్తికులు కాదు, సంఘములో ఉన్నవారు, సినగోగ్స్లో ఉన్నవారు, బిలీవర్, సమాజ మందిరంలో ఉన్నవారు పౌలుని త్రోసివేసి పౌలుని శ్రమ పెడుతున్నారంట. ఎందుకు? వారి కనులకు గుడ్డితనం కలిగింది. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదంట. ఐ బిలీవ్ గలీషియన్స్ చాప్టర్ 4:16 అనుకుంటా. నిజం చెప్పినందుకు నా మీద కోపం వస్తుందా మీకు అంటాడు. నిజం చెప్పినందుకు నీకు శత్రువునైతినా? నేను నిజం మాట్లాడినందుకు నేను మీకు శత్రువునైతినా? నేను మీతో నిజం ఆడినందున మీకు శత్రువు అయితినా? వీళ్ళకి ఎలాగుంది? నిజం చెప్పినోడేమో బయట పాడేస్తున్నారు, ఆచారాలు సబ్బాతు ఇది పాటించాలన్న వాళ్ళనేమో వింటున్నారంట. సో పౌలు కూడా అక్కడ సంఘానికి చెప్తున్నాడు, మీ కళ్ళు తెరవబడాలి, నిజమేంటో మీరు తెలుసుకోవాలి. ఎవరు చీకటి సంబంధులు కూడా నీతి వేషం వేసుకొని వస్తారు. చూడండి, నీతి లోపల నుంచి ఉన్న వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 4:11 చూసినట్లయితే, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు
మాట్లాడకుడి. తన సహోదరుని విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడువాడు. ఏమంటున్నాడు? ఒకని గురించి మాట్లాడొద్దు. కానీ సంఘాల్లో ఏమవుతుంది ఈరోజు? అందరూ అన్ని వాక్యాలు నమ్మాలని ఏం రూల్ లేదు. కానీ నువ్వు ఏది నమ్ముతావో అది బోధించు. నువ్వు నమ్మకపోతే ఆ వ్యక్తి యొక్క పేరు పెట్టి, ఆ మినిస్ట్రీ పేరు పెట్టి వారికి విరోధంగా మాట్లాడడం ఏంటి? ఆ దేవుని నుంచి వచ్చేదా? ఏ సర్మన్ ఎవరు మాట్లాడరు, ఏ మినిస్ట్రీ, ఇదే పని. వీళ్ళెవరు? ఇదే డేంజర్ కేటగిరీ. బయటికి నీతి వేషం వేశారు, కానీ ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏ రోజు కూడా ఈ పుల్పిట్ నుంచి ఇంకొక నాయకుని కానీ, ఇంకొక సంఘాన్ని కానీ, ఇంకొకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడిందే లేదు. నాట్ ఓన్లీ దట్, మా విత్తనాలు ఎవరు కూడా కామెంట్స్ కూడా పెట్టరు. మేము ఏది నమ్ముతామో అది బోధిస్తాం. పరిశుద్ధాత్మ నమ్ముతాం కాబట్టి బోధిస్తాం. నువ్వు నమ్మకపోతే ఎందుకు నమ్మట్లేదు అది బోధించు. స్వస్థత అనుభవించాం కాబట్టి స్వస్థత బోధిస్తాను. నీకు స్వస్థత నమ్మకపోతే ఎందుకు నమ్మవో అది బోధించు. ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడొద్దు అంటున్నాడు. సో దీన్ని బట్టి ఎక్కడ అబద్ధం ఉంది, ఎక్కడ లోపటి చీకటి ఉంది, బయట వెలుగుంది అనేది సంఘము గుర్తించాలి. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకూడదు అంటున్నాడు. అయినా కూడా ఏమవుతుంది? మాటలు. నిజమైన, మీరు చూడండి, నిజంగా బోధించేవారు కొంతమంది ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవారు, వారు ఎప్పుడు కూడా ఇలా మాట్లాడరు. కేవలం పెద్ద సంఘం ఉన్నంత మాత్రాన వారు అబద్ధ బోధకులు అయిపోరు. పెద్ద సంఘం ఉంటే యేసుక్రీస్తుని ఎంతమందిని వెంబడించారు? యేసుక్రీస్తు మీటింగ్స్కి ఎంతమంది వచ్చారు? ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు. స్త్రీలు అందరు కలిపి ఎంతమంది? ఒక 10,000 మినిమం. చిన్న సంఘమా పెద్ద సంఘమా? ఇప్పుడు పరిసేలు లాంటి వాళ్ళు చూస్తే ఏమంటారు? ఈయన దేవుడు సంబంధే కాదంటాడు. యేసయ్యని చూసినప్పుడు ఏమంటాడు? ఆయన ఆశ్చర్యకారం చేస్తే ఈయన దేవునికి సంబంధించిన వారే కాదు అంటున్నాడు. దేవుని కుమారుని పట్టుకొని దేవుని వాళ్లకు చీకటి పెట్టుకొని, వారికి ప్రత్యక్ష జ్ఞానము లేక, వారు ఆచారంలో మునిగిపోయి, నిజమేంటో అర్థం కాక, సత్యమేంటో తెలుసుకోకుండా గర్వంతో ఉండి ఈయన దేవునికి సంబంధించిన వాడు కాదు అంటున్నారు. సో ఆఖరి దినాల్లో సంఘము ప్రత్యక్ష జ్ఞానములో నడవాలి. అందులో మొదటి సంఘం ఈ సంఘముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎనీవే, స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఇస్ వెరీ డేంజరస్. ఆత్మీయ గుడ్డితనము చాలా ప్రమాదకరము. దట్స్ వై యూ షుడ్ హంగర్ ఫర్ రెవల్యూషన్ నాలెడ్జ్. కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం కొరకు ఆకలితో కలిగి ఉండాలి. ఆయన ఏమంటాడంటే, ఏ కంటికి కనబడనివి, ఏ చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి మీకు బయలుపరుస్తాను అంటున్నాడు. బయలుపరచబడింది అంటున్నారు. బయలుపరచబడింది. వారు చూడలేదు, వారి చెవులు వినలేదు, కానీ నీకు బయలుపరచబడింది. మీకు బయలుపరచబడింది అంటే ఏంటి? ప్రత్యక్ష జ్ఞానము మీకు ఇవ్వబడింది. సో 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. పేతురు రాస్తున్నాడు ఇక్కడ, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మీరు నడుము కట్టుకోవాలంట. ఇంకొక వాడుక భాషలో పెట్టాలంటే బెల్ట్ పెట్టుకోండి. ఎప్పుడు అంటారు తెలుసా బెల్ట్ పెట్టుకోమని? ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు అంటారు, లేదంటే ఏదైనా రైడ్స్ ఎక్కినప్పుడు అంటారు. ఎందుకు? మీరు ఇంతకు ముందు ఎప్పుడు అనుభవించనిది, ఎప్పుడు ఎక్కలేని ఎత్తుకి, మీ శరీరానికి అర్థము కాని విధముగా మీ శరీరం ఒక అనుభవంలోకి వెళ్తుంది కాబట్టి బకల్ యువర్ సీట్స్ అంటారు. ప్రత్యక్ష జ్ఞానం వచ్చినప్పుడు కూడా సంఘానికి అలాగే ఉంటుందంట. నీ శరీరం ఇప్పటి వరకు చూడనిది, ఇప్పటి వరకు నువ్వు అనుభవించనిది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. సో ఆ ప్రత్యక్ష జ్ఞానం బోధించి నేను ముగించబోతున్నాను. యోబు గ్రంథము 33వ అధ్యాయం. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చెను. ఈ మాట అందరికీ తెలుసు. ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? నరుని సృష్టించి జీవ వాయువు ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను. సో యోబు కూడా ఏమంటాడంటే, దేవుని ఆత్మ నన్ను సృష్టించింది, ఆయన యొక్క శ్వాస నాకు జీవాన్ని ఇచ్చింది. ఎప్పుడు ఇది?
పాత నిబంధనలు. కొత్త నిబంధనలో కూడా మరి ఒక్కసారి దేవుడు తన శ్వాస ఇస్తున్నాడు. యోహాను పత్రిక 20:19. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారు. ఆయన ఇలాగ చెప్పి వారి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడంట. మొదటిసారి ఏదెను తోటలో ఆదాముకి ఊదాడు, ఏంటి? జీవవాయువు. రెండవసారి క్రీస్తు ఆయన యొక్క జీవవాయువును ఊదుతున్నాడంట. ఈ క్రీస్తు ఎవరు? ఈ క్రీస్తు లోకములో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన అద్భుత కార్యములు చేసి సిలువ మీదకి వెళ్ళి, సిలువ మీద బలి అవ్వడం మాత్రమే కాదు కానీ పాతాళ లోకములోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని వచ్చి, పాతాళ లోకపు తాళలను తీసుకొని వచ్చి, పునరుత్థాన శక్తితో వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకొక నూతన జీవాన్ని ఇస్తున్నాను. ఏం జీవము? ఏ పునరుత్థాన శక్తి అయితే నన్ను లేపిందో అదే పునరుత్థాన శక్తి గల జీవాన్ని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. సో నూతన సృష్టిగా మారిన మనందరికీ కూడా ఇంకొక జీవాన్ని ఆయన ఊదాడంట. ఏంటది? పునరుత్థానము శక్తి గల జీవం. ఈ ప్రత్యక్ష జ్ఞానము శిష్యులకు అర్థమైంది. పునరుత్థానముకు ముందున్న యేసుక్రీస్తు వేరే, పునరుత్థానము తరువాత ఉన్న యేసుక్రీస్తు వేరే. పునరుత్థానం ముందున్న క్రీస్తు ఏంటి? వచ్చి కలుసుకునేవాడు. పునరుత్థానము తరువాత అదే క్రీస్తు తలుపులు వేసిన, గోడలున్నా కూడా వారి మధ్యలోకి వచ్చాడంట. పునరుత్థాన శక్తితో వచ్చాడంట. ఎప్పుడైతే ఫిలిప్పుకి ఈ ప్రత్యక్ష జ్ఞానం వచ్చిందో ఆయన అదే చోట అక్కడున్న వ్యక్తికి బాప్తిసం ఇచ్చాడు. అదే సమయానికి మళ్ళీ అజోటస్కి వెళ్ళాడంట. సో రెవల్యూషన్ ఆయన అందుకున్నాడు. కొంతమంది అందుకోలేదు, బట్ ఆయన ఆ రెవల్యూషన్ అందుకున్నప్పుడు ఈ పునరుత్థాన శక్తి గల జీవము, నూతనంగా మనకి ఇవ్వబడిన ఈ యొక్క జీవం ఎలాగుంటుందో శిష్యులు అర్థం చేసుకున్నారు. కాబట్టి అక్కడి నుంచి వారు జీవించిన జీవితం వేరేగా ఉంది. యోహాను సువార్త వరకు శిష్యుల గురించి ఏమి ఉండదు. తర్వాత ఏమొస్తుంది? యోహాను సువార్త తర్వాత ఏమొస్తుంది? అపోస్తుల అంటే ఏంటి? అపోస్తుల కార్యం అంటే ఏంటి? అపోస్తులు చేసిన కార్యాలు. ఎప్పుడైతే అని ఊదాడో పునరుత్థాన శక్తి గల నూతన జీవం వచ్చారో ఇప్పటి వరకు యోహాను సువార్త వరకు దేవుడే కార్యాలు చేశాడు. ఇక్కడి నుంచి అపోస్తులు చేసిన కార్యాలు వినండి. ఇక్కడి నుంచి అపోస్తులు చేసిన కార్యాలు చూడండి ఎలా చేశారు. ఈ నూతన జీవము ద్వారా చేశారంట. పునరుత్థాన శక్తి గల జీవముతో వారు చేశారంట. 1 పేతురు 1:12 ఈమె పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. ఈ వచనాలు కూడా కొంతమందికి అర్థం కాక తిప్పేసి ఉంటారు. ఇక్కడ ఏమంటాడంటే పరలోకము నుంచి సువార్త ఎవరికి ప్రకటించబడింది? మనకు. ఇది మనకు ప్రకటించబడిన వారికి లేదంట. అంటే ఎజ్కేల్, దానియేల్, హోషేయ, యోవేలు, హగ్గై వీళ్ళందరూ కూడా మన కొరకు ఈ పరిశుద్ధాత్మ ఈ జీవం గురించి వాళ్ళు ప్రవచించారు, వారు అనుభవించలేదు. కానీ మీరు ఈ సువార్త మీకు అందింది కాబట్టి ఇప్పుడు మీకు అది తెలియజేయబడింది. అప్పటి వరకు వారికి ఆ జీవితం ఇవ్వబడలేదు, వారికి దాని గురించి అర్థం కాలేదు. వారికి మాత్రమే కాదు, ఆఖరి లైన్ ఏమంటాడంట? దేవదూతలు కూడా ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నవి. దేవదూతలు కూడా అర్థం కాదు. దేవదూతలకు ఏం తెలుసు అప్పటి వరకు? దేవుడు మహాకాశములో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు, ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొలవాలి. ఈ దేవదూతలకు ఇప్పుడు కొత్త న్యూస్ వచ్చింది. ఈ దేవుడు సింహాసనం మీద కాదు, ఒక మనిషిలో ఉంటాడంట అని. అప్పుడు దేవదూతలు ఒక మనిషిలో ఇంత పెద్ద దేవుడు ఎలాగుంటాడు అర్థం కాక వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారంట. ఈ నూతన జీవం వచ్చిన తర్వాత ఈరోజు మనలో ఎవరున్నారు? క్రీస్తు. దేవుడు వాళ్ళలో ఎలాగుంటాడు, ఏం చేస్తారో చూద్దాం. ఒక దేవుడు కలిగిన మనిషి అంటే దేవుణ్ణి లోపల ధరించిన మనిషి ఏం కార్యాలు చేస్తామో చూద్దాం రండి అని చూస్తున్నాడంట. అంటే ఎవరిని చూస్తున్నారు? నిన్ను నన్ను చూస్తున్నారు. ఆ రోజు అపోస్తులను చూసినప్పుడు గొప్ప కార్యాలు చేశారు.
అందుకనే ఈ ప్రత్యక్ష జ్ఞానము దేవదూతలకు కూడా ఇవ్వబడలేదంట. ఈరోజు ఇక్కడ మీతో పాటు దేవదూతలు కూడా కూర్చొని ఉన్నాయి. ఎందుకంటే వారికి తెలియదు, నేను ప్రత్యక్ష జ్ఞానం బోధిస్తుంటే మీరు కాదు, వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారంట దేవదూతలు. విను విను విను, నూతన ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది. దూతలకు అర్థం కాదు. ఎందుకు? దేవుని మనసు వారికి ఇవ్వబడలేదు, ప్రత్యక్ష జ్ఞానము వాటికి ఇవ్వబడలేదు. దేవదూతలు మనకు పరిచారకులుగా ఇవ్వబడ్డాయంట. అంటే నువ్వు చెప్పిన పని చేయడానికి అవి అంతే, కానీ ప్రత్యక్ష జ్ఞానము నీకు ఇవ్వబడింది, సువార్త నీకు ఇవ్వబడింది, ఈ జీవము నీకు ఇవ్వబడింది, ఈ గొప్ప కార్యాలు చేసే శక్తి నీకు ఇవ్వబడింది. ఇన్ని రోజులుగా లేనివి అన్నీ కూడా సమస్త సృష్టింపబడినప్పటి నుంచి కూడా ఇవ్వని జీవము నీకు ఇవ్వబడింది అని ఇప్పుడు పేతురు రాస్తున్నాడు 13వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టను నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై. ఇంగ్లీష్ బైబుల్ అంటే యూ హ్యావ్ గివెన్ ద గ్రేస్. ఏం కృప ఇవ్వబడింది? కృప. స్వస్థత కొరకు కృప, వర్ధిల్లడానికి కృప, అందరి పైన ఉండడానికి కృప, మల్టిప్లై అవ్వడానికి కృప, విస్తరించడానికి కృప, అవన్నీ కూడా మీకు ఇవ్వబడినవి. కానీ ప్రత్యక్ష జ్ఞానము లేదు కాబట్టి ఏమైపోయింది? అంధకారం, గుడ్డితనం. వస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ ఇంత గొప్ప జీవము నీకు ఇవ్వబడింది. ఫిలిప్పుకు అర్థమైనప్పుడు ఆయన అక్కడే లేడు. ఏ కార్యం అయితే ఆయన చూశాడు, ఆయన చేసగలిగాడు. పేతురుకు అర్థమైనప్పుడు అక్కడే లేడు. ఏం చేశాడు? యేసుక్రీస్తు తలిత కుమై అని లేపిన ప్రకారం ఆయన కూడా డార్కస్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేపాడంట. ఎందుకు? అదే జీవం నాకు ఇవ్వబడింది అన్న ప్రత్యక్ష జ్ఞానము ఇవ్వబడింది. దీని గురించి మనం మాట్లాడం. ఈ మెసేజ్ మాకు వద్దు. ఏం కావాలి? నోవా ఓడ గురించి చెప్పాక ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ఎన్ని వచ్చాయి, ఎలాంటి జంతువులు వచ్చాయి, రెండుగా వెళ్ళాయా, ఎక్కడ ఆగింది, అరారా పర్వతం ఎక్కడుందో తెలుసు. ఏం చేసుకుంటావు దాంతో? ఒక దేవుడితో నడిచి వెళ్ళాడంట కదా. పరదేశకి వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళాడా? ఏం చేస్తావు? పరదేశకి వెళ్తే ఏం చేస్తావు, పరలోకానికి తెలిస్తే ఏం చేస్తావు? అలాంటి ఏమొస్తుంది దాంతో? వంశావళుల గురించి, ఇంకేదో గురించి దాని గురించి వాదించుకుంటారేంటి? దాని గురించి నేర్చుకోవాలనుకుంటారు, దాని గురించి పెట్టుకోవాలనుకుంటారు. దేవుని గురించి నేర్చుకోండి, ఇచ్చిన జీవము గురించి నేర్చుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు, మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టిని కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి. నాశనము లేని జీవము, లేని జీవం మనకి ఇవ్వబడిందంట. ఆ శక్తి గురించి ఎవరి గురించి అయినా మాట్లాడారా? ఈ వచనం గురించి ఎక్కడైనా డిస్కషన్ పెట్టుకున్నారా? ఎక్కడైనా డిబేట్ పెట్టారా? నాశనం లేని జీవం అంటే ఏంటి అని అడిగారా ఎవరినైనా ప్రశ్న? ఏం కావాలి మనకు? వాదించుకోవడానికి. అసలు దేవుడనే వాడు నిజమో అబద్ధమో తెలియని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి క్రైస్తవుల ముందు నిల్చొని యేసుక్రీస్తు దేవుడు అని ప్రూవ్ చేయి, వాక్యం పెట్టు అంటే నోరు మూసుకొని ఉంటున్నారు క్రైస్తవులు. వాక్యం ఎక్కడుందక్క? ఏం పెట్టాలి? ఒక శక్తి లేని దేవుని గురించి వారు అంత గట్టిగా నిలుచొని ప్రశ్నించగలిగితే, నిజమైన దేవుడు, శక్తిగల దేవుడు, నీ దేవుడు అని తెలిసిన తరువాత ఒక వాక్యాన్ని వారికి చూపెట్టలేకపోతున్నాం, ఒక వాక్యానికి అర్థం చెప్పలేకపోతున్నాం. నూతన నిబంధన ఏంటంటే కూడా సరి అయిన వివరణ ఇవ్వలేకపోతున్నాం. ఎంతమంది ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారు? దేవుని పిల్లలైన వారు, నీ తండ్రి గురించి నీకు తెలియదంటే అవమానం కాదా? నీ అన్న గురించి నీకు తెలీదా? శిలువ మీద ఏం చేశాడో నీకు తెలీదా? నూతన సృష్టి అంటే నీకేం తెలీదా? ఎంత సిగ్గు, ఎంత అవమానం ఒక సంఘానికి. ఒక వచనం చూపించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, దీని గురించి ఏంటో చెప్పండి అంటే ప్రతి వారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బేస్తవారం 4 సార్లు బోధించబడుతుంది. సగం మందికి 3 ఆరాధనలు ఉన్నాయని కూడా తెలియదు. నూతన సృష్టిగా మారావు ఎందుకు? ఎన్ని సిరీస్లు 6 సంవత్సరాల నుంచి బోధించబడుతున్నాయి, అయినా కూడా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారంట. అందుకే జీవము లేని బొమ్మలను మొక్కేవాడు కూడా జీవము గల దేవుని కుమారులను అవమానించగలుగుతున్నారు. ఈరోజు ఒక కామెంట్ రాస్తే, ఒక ప్రశ్న అడిగితే, ఒక డిబేట్లో కూర్చుంటే ఆన్సర్ చెప్పడానికి తెలియదు. ఎందుకు? మనకే అర్థం కాదు. ఏమో రాశారు అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయం. చరిత్ర అది
ఇది ఏదో చదువుతారు. నాశనము లేని జీవముకున్న శక్తితో నింపబడ్డావు అన్న వచనము ఒక క్రైస్తవుడికి అర్థమవుతే ఆయన జీవితంలో అసలు అపజయమే ఉండదంట. నాశనము లేని జీవముకున్న శక్తి బట్టి నింపబడి అంటే ఏంటి? నిన్ను నాశనం చేసే శక్తి ఏది కూడా లేదంట. హల్లెలూయా. నువ్వు నశించడానికే వీల్లేదంట. ఏది నీకు అడ్డుగా వచ్చినా కూడా నిన్ను మాత్రం నాశనం చేయలేదు. అలాంటి శక్తితో నువ్వు నింపబడ్డావు. తెలుసా నీకు ఆ విషయం? కానీ ఈరోజు తెలుసుకుంటున్నావు నేను నమ్ముచున్నాను. ఈరోజు తెలుసుకున్న వారు గొప్ప శక్తితో బయటికి వెళ్ళబోతున్నారని నమ్ముచున్నాను. చూడండి, పౌలు జీవితంలో కూడా ఆయన ఎప్పుడైతే ఈ ప్రత్యక్ష జ్ఞానం, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం చదివాడు. ఎంతగా అంటే చదవడం మాత్రమే కాదు, గమాలియల్ టీచర్స్ని పెట్టి ట్యూషన్ కూడా ఇచ్చారంట సౌల్కి. అంటే ధర్మశాస్త్రం ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ ఏది అడిగినా కూడా సౌలు చెప్పగలడు. సౌలుతో ధర్మశాస్త్రంలో వాదించేవాడే లేదు, అంత బాగా వచ్చంట ఆయనకి. పౌలుగా మారిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే దేవుని వెలుగు వస్తుందో ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఆయన కనుల నుంచి పొరలు రాలిపోయాయి. పొరలు రాలిపోగానే సౌలు పౌలుగా మారాడు. ఏమైంది సౌలు పౌలుగా మారినప్పుడు? అప్పటి వరకు ఉన్న ధర్మశాస్త్రమే ఆయన దగ్గర. ఏమో నూతన నిబంధన లేదు. హలో, పాల్ డజంట్ హ్యావ్ న్యూ టెస్టిమెంట్. నూతన నిబంధన రాసింది ఎవరు? అప్పటి వరకు నూతన నిబంధన లేదు. ఆయన చేతిలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అదే ధర్మశాస్త్రము ఇప్పుడు చదువుతుంటే నూతనంగా కనిపిస్తుందంట. అదే అబ్రహామును ఇంతవరకు చదివాడు, ఇప్పుడు ఏమొచ్చింది? అబ్రహాము తన క్రియల మట్టి కాదు కానీ విశ్వాసము చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అన్న ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది. అదే ధర్మశాస్త్రం చదివాడు ఎన్నోసార్లు. మోషే అరణ్యంలోంచి వచ్చాడు, ఆ బండ క్రీస్తే అన్న ప్రత్యక్ష జ్ఞానం వచ్చిందంట. పౌలుకి అదే వాక్యములోంచి ప్రత్యక్ష జ్ఞానం ఎలాగొచ్చిందో ఈరోజు కూడా కొంతమంది పొరలు పడిపోతుంటే అదే బైబిల్లోంచి నూతనమైన ప్రత్యక్ష జ్ఞానము రాబోతుంది. ఎలాంటి కృపా వాక్యము బోధించడానికి పౌలు అక్కడ నిల్చొని ఒక్కొక్కరితో వాదించాడు. ఏముంది చేతిలో? ధర్మశాస్త్రంలోనే తీసి చూపెట్టాడు వాళ్ళకి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు. ధర్మశాస్త్రంలోనే కృప చూపించాడు, ధర్మశాస్త్రంలోనే నీతి చూపించాడు, ధర్మశాస్త్రంలోనే విశ్వాసము చూపించాడు. మనకైతే నూతన నిబంధన ఉంది, బోధించేవారు ఉన్నారు, ప్రత్యక్ష జ్ఞానం ఉంది, జూమ్ కాల్స్ ఉన్నాయి, డివోషన్స్ ఉన్నాయి, కానీ అవసరం లేదు. ఎప్పుడైపోద్దా నాశనం కాని జీవంతో నింపబడి ఉన్నామని తెలియడం ఎంత గొప్ప ప్రత్యక్ష జ్ఞానమో మీకు తెలుసా? బయట వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ బిర్యానీ ఉందంటే అంత చీప్ అయిపోయారు క్రిస్టియన్స్. నాశనము కాని జీవముతో నింపబడిన శక్తితో ఉన్నవారు బిర్యానీ ఫ్రీ అనగానే పరిగెత్తారంట. మన సంఘం కాదు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు. జీవము గల దేవుని కుమారులు కుమార్తెలు, పునరుత్థాన శక్తితో నింపబడిన నూతన నిబంధన వారసులు. వా ఎంత గొప్ప డిస్క్రిప్షన్ ఇచ్చింది బైబిల్ మనకి. కానీ మన జీవితాలు, ఈ దేశంలో దేవుణ్ణి వెక్కిరించడానికి కారణం ఎవరో తెలుసా? విశ్వాసులే. ప్రత్యక్ష జ్ఞానం లేదు, ఎవరో ఏంటో తెలియదు, ఎలాగ నడవాలో తెలుసుకోలేదు. సో పౌలుకి ఒక దీవి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓడ బ్రద్దలై వెళ్ళినప్పుడు ఆయన చలి కాచుకోవడానికి మంట పెడుతుంటే ఒక పాము వస్తుంది. పాము కాటేస్తుంది. కాటేయగానే అందరూ అయిపోయింది పౌలు పని, ఎందుకంటే చాలా భయంకరమైన విషము పాము కాటేసింది అని. ఎప్పుడు చనిపోతాడా అని చూస్తున్నాడంట. పౌలు చూడట్లేదు. పౌలు ఏం చేశాడు? ఎందుకు? నాశనము కాని శక్తితో నింపబడిన జీవము నాకు ఇవ్వబడింది, నన్నేం చెయ్యలేదు. వాళ్ళందరూ చూస్తున్నారు, నాకు డౌట్ లేదు అసలు. ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యక్ష జ్ఞానం పౌలుకి? ధర్మశాస్త్రంలో వినుంటాడు. ఏంటి తెలుసా? ఇజ్రాయెల్ బయటికి వచ్చినప్పుడు దెర్ వాజ్ నన్ ఫీబుల్ అమంగ్ దెమ్. వారిలో బలహీనులు ఎవరూ లేరంట. 40 సంవత్సరాలు అరణ్యములో నడిచారు. ఎంతమంది? 60 లక్షలకు మించిన మంది 40 సంవత్సరాలు అరణ్యములో నడుస్తే నిస్సత్తువ చేత త్రొట్టిలిన వాడు ఒకడైననూ లేడు. డయాబెటీస్, క్యాన్సర్, HIV ఇవన్నీ పక్కన పెట్టండి, కనీసం వీక్నెస్ కూడా లేదంట ఒక్కరితో.
పొరలు రాలిపోయినప్పుడు ప్రత్యక్ష జ్ఞానం పౌలుకు వచ్చింది. అంటే దైవికమైన స్వస్థత నాకు ఇవ్వబడింది, దేవుని యొక్క ఆరోగ్యము నాకు ఇవ్వబడింది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నాకు కనీసం వీక్నెస్ కూడా రాదు అనే రెవల్యూషన్ ఆయన పొందుకున్నాడు. అందుకనే ఆయన పత్రికలో దైవికమైన స్వస్థత గురించి రాయగలిగాడు. మీరేంటి ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డవారు, ఆయన జీవముతో నింపబడ్డవారు. అంటే నా లోపల, నా శరీరము లోపల, నా అణువు, నా ఎముకలు, నా మాంసము అంతా కూడా దేవుని జీవముతో నింపబడింది. నా మాంసం మాత్రమే కాదు, నా చెమట కూడా నింపబడింది అని నమ్మాడు. అందుకే చెమట తుడుచుకొని కర్చీఫ్ అక్కడ పడిస్తే అక్కడ ఉన్నోడు లేచి కూర్చున్నాడంట. జీవముతో నిండి ఉన్నానని నడుస్తుంటే నీడబడితే మంచాల్లోంచి లేచి నిల్చున్నారంట. ఎందుకు? నాశనము కాని జీవముతో మీరు నింపబడి ఉన్నారు. నథింగ్ కెన్ డెస్ట్రాయ్ యూ, నథింగ్ కెన్ డెస్ట్రాయ్ యూ. సో పౌలుకు అర్థమైనప్పుడు ఆయన ఏం చేశాడు? అలాంటి ప్రత్యక్ష ధర్మశాస్త్రములోంచే అంత ప్రత్యక్ష జ్ఞానం ఆయన పొందుకున్నాడు. అదే ధర్మశాస్త్రము పుట్టినప్పటి నుంచి చదివాడంట. గమాలేయుల పాదముల దగ్గర ఉండి కూడా నేర్చుకున్నాడంట. పొరలు పడిపోగానే కృప కనబడింది, పొరలు కనబడగానే దేవుని స్వస్థత కనబడింది, పొరలు పడిపోగానే దేవుని యొక్క సమృద్ధి కనబడి అక్కడే ఉన్నాయి వాక్యాలు. అక్కడే ఉన్న వాక్యము పౌలు అప్పటి వరకు చదవలేదు. మన జీవితంలో కూడా ప్రతి వాగ్దానం అక్కడే ఉంది. ఈరోజు నువ్వు దేనికోసము ప్రార్థిస్తున్నావో, ఏ ప్రార్థన, 1,00,000 రూపాయలు ఇస్తే అక్కడే ఉంది ఆ ప్రత్యక్ష జ్ఞానము కూడా. బయటి కళ్ళతో కనిపించే దానికోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ఒకరోజు ఎప్పుడైతే ప్రత్యక్ష జ్ఞానం వస్తుందో, ఈరోజు ఇంత ధైర్యంగా బోధించడానికి ఏంటి కారణం? ఆ ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది. ఏది కూడా మమ్మల్ని నాశనం చేయలేదు అన్న విశ్వాసంలోకి మేము వెళ్ళగలిగాం. అందుకే వర్షం పడ్డా, ఎండ వచ్చినా, అది వీధుల్లో అయినా, అది మాల్స్లో అయినా, ఎక్కడ కూడా భయపడం. ఎందుకు? నాశనము లేని జీవమునకున్న శక్తి మాకున్నది కాబట్టి. ప్రత్యక్ష జ్ఞానం తేడా ఏంటి? ఓన్లీ ప్రత్యక్ష జ్ఞానం. వాక్యం చదవడానికి, దానిలో అర్థం చేసుకోవడానికి దేవుని యందు తగ్గించుకొని తీసుకున్న జ్ఞానమే తేడా. ద బైబుల్ సేస్ హీలింగ్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్. స్వస్థత అనేది పిల్లల భాగము. స్వస్థత పిల్లల స్వస్థత అనేది, ఆ వచనం ఎక్కడుందో కూడా కొంతమంది తెలియదు అనుకుంటా. స్వస్థత అనేది పిల్లల భాగం. పిల్లలకంట స్వస్థత. మరి పెద్దవారికి దైవికమైన ఆరోగ్యం. మీరు చేతులేస్తే ఆరోగ్యం వారికి వస్తుంది అంట. చిన్న పిల్లలు అంటే ఎవరు? ఇప్పుడే యేసుక్రీస్తుని తెలుసుకున్నవారు, ఇప్పుడిప్పుడే బైబిల్ చదువుతున్నవారు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి స్వస్థత. నువ్వు 10 సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఈ పాటికి దైవికమైన ఆరోగ్యంలోకి వెళ్ళిపోయి ఉండాల్సింది. దైవిక ఆరోగ్యం మాత్రమే కాదు, నా చెయ్యి ఎక్కడ వేస్తే అక్కడ స్వస్థత నొందుతారు అని. ఎందుకు? వాక్యంలో ఉంది, నమ్మిన వారికి ఈ సూచక క్రియలు కనబడును. ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు? వారి పక్షాన ఈ సూచక క్రియలు కనబడును అంట. ఏంటి ఆ సూచక క్రియలు? మార్క్ చాప్టర్ 16 verse 18. వారు కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. అందుకే పౌలు ఏం పట్టించుకోలేదు. మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని. రోగుల మీద చేతులుంచినప్పుడు మీకు రోగం నయం కావడం కాదు, మీరు చేతులేస్తే వారి రోగాలు నయం అవుతాయంట. ఇది ఎవరికి? పాస్టర్స్ కాదు, విశ్వాసులకు. పాస్టర్స్, అపోస్టల్స్ ఎవరు? వీఆర్ లైక్ కోచెస్. మీకు బోధిస్తాం, బోధన చేసేవారు. పవర్తో నడిచేది విశ్వాసులు, చేతులేసేది విశ్వాసులు, గొప్ప కార్యాలు చేసేది విశ్వాసులు. వారికి ఇవ్వబడింది. స్వస్థత నొందడానికి దేవుడు నిన్ను అభిషేకిస్తే, రోగం రాగానే నాకెవడు ప్రార్థన చేస్తాడని ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారంట విశ్వాసులు. ఎంత గ్రుడ్డితనము కలగజేసింది. మరణకరమైనది ఏది నేను హాని చేయదంటే ఎవరో ఏదో అన్నగానే పరిగెత్తుకొని పారిపోతున్నారంట. ఎంత గుడ్డితనము కలిగింది. ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది కాబట్టే అపోస్తులు దేనికి కూడా భయపడలేదు. అపోస్తులు ఏది కూడా హాని చేయదు అని వారు నమ్మి విశ్వసించి నడిచారు. మండుచున్న వేడిగల నూనెలో ఒక వ్యక్తిని వేస్తే ఏమి కాకుండా బయటకు వచ్చేసాడంట యోహాను. ఎందుకంటే ఏది కూడా హాని జరగదు అనేది ఆయనకు ప్రత్యక్ష జ్ఞానముగా మారింది కాబట్టి. రంపాలతో కోస్తే 2 ముక్కలు అవ్వాలని ఒక్కటే వ్యక్తిగా మారి మళ్ళీ వచ్చారంట. హతసాక్షుల జీవితాలను చదవండి. పౌలు ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ మీతో ఉండాలా లేదంటే చనిపోయి దేవునితో ఉండాలో మాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏంటి అంత ఈజీ చాయిస్? ఉండాలా పోవాలా? ఏదో బస్ ఎక్కి కారు ఎక్కినట్టు.
ఎక్కడి నుంచి వచ్చింది పౌలుకి ధైర్యం? క్రీస్తులో ఆయన విన్నాడు, నోబడీ కెన్ టేక్ మై లైఫ్ బట్ ఐ విల్ లే ఇట్ డౌన్ అంటాడు. ఎవడును నా ప్రాణము తేలుడు, నేను దాన్ని పెట్టుచున్నాను అంటాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎవరు నా ప్రాణము నేను పెడితే కానీ నా ప్రాణం ఎవరు తీయరు. పౌలు కూడా ఆ ప్రత్యక్ష జ్ఞానంలో నడిచాడు. అందుకే ఓడ బదులైనా నేను చనిపోతాను, ఆయనకు భయం లేదు. నేను ఓకే, నా పరుగు కడముట్టించి తిని నేను చేయాల్సిన అన్నీ చేశాను, ఇప్పుడు వెళ్ళడానికి నేను సిద్ధము ప్రభువా అనే వరకు ఏది నన్ను హాని చేయదు అని ఆయన నమ్మాడంట. మే దాట్ బి యువర్ టెస్టిమనీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ పరుగు కడముట్టించే వరకు ఏది కూడా ఎంత మాత్రము మిమ్మల్ని హాని చేయదు, ఏ మరణము మిమ్మల్ని తాకదు అని ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. వచ్చిందా పౌలుకి? పేతురుకు వచ్చిందా? వాళ్ళు చూస్ చేసుకున్నారు ఎలాగ మరణించాలో. ప్రత్యక్ష జ్ఞానం వచ్చిన వరకు ఆ భయం ఉండదు, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. కొంతమంది కనీసం ఈ వాక్యానికి స్పందించాలని, అమ్మో ఎందుకు తెలుసా, స్వస్థపరుస్తాడని చెప్పి నేను ఎవడి మీద చెయ్యేసిన తర్వాత వాడు బాగుపడకపోతే నా పరువు పోతుంది, లేపిన తర్వాత లేవకపోతే నా పరువు. ఎందుకు వచ్చింది? న్యూట్రల్గా ఉందాం. దేవుడు ఏమంటున్నాడు? నేను పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు. స్వస్థత నొంది. నువ్వేమంటున్నావు? ఎందుకు వచ్చింది? స్వస్థ పొందకపోతే మనం కమిట్ అయిపోతే మన పరువు పోద్ది. ఇన్ఫర్మేషన్ కాబట్టి అలా మాట్లాడుతున్నారు, రెవల్యూషన్ అయితే అలా మాట్లాడారు. హల్లెలూయా. ఈరోజు 100 మంది ఇక్కడ లైన్ కట్టి ప్రార్థన చేయమని నిల్చుంటే అందరికీ ప్రార్థన చేస్తామా లేదా? ఎందుకు? మేము చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నొందుతారు అనే వాక్యము మాకు ప్రత్యక్ష జ్ఞానంగా మారింది. కాబట్టి ఈరోజు కేవలం ఒకరిద్దరు కాదు, ఈ సంఘములో మొదటి వరుస నుంచి వెనక వరుస ఉన్నంత వరకు కూడా ప్రత్యక్ష జ్ఞానములో నడిచి దేవుని యొక్క శక్తితో నింపబడిన వారు దేవుని క్రియలు చేయుదురుగాక అని ప్రకటిస్తున్నారు. రాబోతుంది. నులువచ్చనగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. వారి కోసం నేను ప్రసంగించట్లేదు. వాళ్ళు ఒకరోజు ఇక్కడ ఉంటారు, అక్కడ వెళ్ళిపోతారు. ప్రత్యక్ష జ్ఞానం ఈ లోకానికి దేవుడు ఈ సంఘాన్ని పరిచయం చేసే సమయం రాబోతుంది. ఆ పెంతెకోస్తు దినం వరకు శిష్యులను చూసి ఎవ్వడు నమ్మలే, వీడు లేపుతాడా, వీళ్ళు స్వస్థపరుస్తారా, వీడికి అసలు ఏం రానే రాదు, చేపలు పట్టోళ్ళు అన్నారు. పెంతెకోస్తు దినం తర్వాత కథ మారిపోయింది. ప్రత్యక్ష జ్ఞానము రావడంతో ఈ సంఘములో నూతన క్రియలు ఎలాంటివి? ఏ కనులు ఇప్పటి వరకు చూడనివి, ఏ చెవులు ఎప్పటి వరకు వినవి, ఏ హృదయానికి అర్థం కాని కార్యాలు మీకు బయలుపరచబడతాయి. దాని ద్వారా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారంట. హల్లెలూయా. 2 తిమోతి 1:10. ఇది దేవుని మాటలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఏం చేశాడంట? ఆయన మనల్ని రక్షించుకొని పిలుచుకున్నాడు. ఆ యేసు ఏం చేశాడు? మరణం ఏం చేశాడు అంటే పని చేయకుండా చేశాడంట. ఓకే, నెక్స్ట్ థింగ్ జీవాన్ని ఇచ్చాడంట. నెక్స్ట్ థింగ్ ఇంకేమిచ్చాడు? అక్షయతనిచ్చాడు. ఇంగ్లీష్లో ఆ వర్డ్కి ఏంటి తెలుసా? ఇమ్మోర్టాలిటీ. హీ హాస్ గివెన్ us లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ. దట్ మీన్స్ వీ హ్యావ్ బికమ్ ఇమ్మోర్టల్స్. టూ మచ్గా ఉంటుందేమో కొంతమంది, తర్వాత 1 year తర్వాత చూస్తే ఇమ్మోర్టల్ అయిపోయాం. అది ఎవరిచ్చారు? దేవుడే మనకిచ్చాడు. వర్స్ 11 చదువుదాం. 11వ వచనం తెలుగులో. ఈ సువార్త విషయములో, ఏ సువార్త? ఆయన మరణము నిరర్ధకము చేశాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, అక్షయతనిచ్చాడు. ఈ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడను గాను, అపోస్తులుడు గాను, బోధకుడు గాను నియమించబడి తిని. పౌలు ఎందుకు అయ్యాడంటే అపోస్తులు? ఎందుకు? ఏమి మాట్లాడుతున్నాడంట? ఏం ప్రకటిస్తున్నాడు? ఏం బోధిస్తున్నాడు? ఈ సువార్త ఏంటి? మరణము నిరర్ధకమైంది, జీవము మీకు ఇవ్వబడింది, అక్షయతమైన జీవము మీకు ఇవ్వబడింది అని. అక్షయతమైన జీవం అంటే, వాడబారని జీవంతం అంటే ఇన్కరప్టబుల్, అంటే నిన్ను ఏది కూడా చెరపడానికి వీల్లేదు.
అనారోగ్యం వచ్చినప్పుడు లివర్ని చెడపతుందంట, లివర్ ఫెయిల్యూర్. కానీ అది నా శరీరాన్ని చెరపడానికి వీల్లేదు, అలాంటి జీవము నాకు ఇచ్చాడు అంటున్నాడు. సో నాశనము కానీ నిత్య జీవము గల శక్తితో నింపబడ్డ వారం అని ఒక్క వచనము ఈ వారమంతా కూడా ధ్యానము చేస్తే ఏ అనారోగ్యంకి కూడా మీరు భయపడరు. ఇమ్మార్టల్స్, ఇన్కరప్టబుల్ పీపుల్, nothing can fail. Your liver cannot fail, your heart cannot fail, your business cannot fail, your marriages cannot fail. That is the life he has given us in Christ. ఇమ్మార్టల్స్గా మార్చాడంట. అక్షయతను మనకిచ్చాడు, ఎన్నటి కూడా వాడిపోనేది, ఎన్నటికి కూడా పడిపోనేది. సో ఇన్ అదర్ వర్డ్స్, హీ హాజ్ మేడ్ యూ ఫెయిల్ ప్రూఫ్. నేను ఓటమి లేని వాడిగా చేశాను. సంబడి సే ఐ యామ్ ఫెయిల్ ప్రూఫ్. నేను అసలు ఫెయిల్ అవ్వను. ఎందుకు? ఫెయిల్ కాని లైఫ్ నాకు ఇచ్చాడు కాబట్టి, అక్షయతను నాకు ఇచ్చాడు కాబట్టి. ఇంగ్లీష్లో కొంచెం చెప్పగలుగుతాను, తెలుగు వాళ్ళకి తెలుగు వస్తుంది ఇంగ్లీష్. అక్షయత, క్షయములైనది ఇచ్చాడంట. అలాంటి జీవం కలిగిన మనం వెళ్తుంటే ఫెయిల్ అయితానే ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళకు పొరలు ఉన్నాయి కాబట్టి. యేసు నామంలో ప్రతి పొర రాలిపోవును గాక. పౌలు ఎలాగైతే ధర్మశాస్త్రంలో చూశాడో, ఈరోజు నూతన నిబంధనలో దేవుడు నీకు ఇచ్చిన జీవాన్ని నువ్వు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విజయంలో నన్ను నడవగలుగుతావు. హల్లెలూయా. 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది? వచ్చి చెంగును ముట్టుకుంది. అంత ఫెయిల్ అయిపోయింది బాడీ. 12 సంవత్సరాల నుంచి అన్నీ ఏం పని చేయట్లేదు. 12 years నుంచి బ్లీడింగ్ అయిపోతే ఏమవుతుంది? కిడ్నీస్, హార్ట్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. ఈ పాటికి ఫెయిల్ అవుతున్న బాడీ యేసుక్రీస్తును పట్టుకోగానే అక్కడికి ఆగిపోయిందంట. నూతనమైన జీవం వచ్చిందంట. ఈరోజు ప్రత్యక్ష జ్ఞానం వస్తుంటే నీ జీవితంలో ఏదైతే తరిగిపోతుందో, ఏదైతే బారిపోతుందో దానిలోకి అక్షయమైన జీవము దేవుడు ఈరోజు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి జీవము గల సంఘము ఎంత ధైర్యంగా ఉండాలి. కనీసము నిల్చొని దేవుని సంఘంలో సాక్ష్యం చెప్పాలంటే కూడా ధైర్యం లేదు. అంత గ్రుడ్డితనము కలగజేశాడంట. అందుకే పౌలు సంఘం గురించి అంత బాధపడుతున్నాడు. నేను ఎంతో శ్రమపడి నేను మిమ్మల్ని కన్నాను, వాళ్ళు వేషం వేసుకొని వస్తున్నారు, నిజం చెప్పినందుకు నేను శత్రువుని అయిపోయానా? గలతీలు అంటున్నాడు, ఎంత కష్టపడి మీకు వాక్యం చెప్పాను తెలుసా, ఎంత కష్టపడి నూతన నిబంధన గురించి చెప్పాను తెలుసా. ఓ అవివేకులైన గలతీయులారా. ఒక తండ్రి బాధలోంటి చెప్తున్న మాటలు అవి. నిజమాడినందుకు నేను శత్రువుని అయిపోతున్నానా? దేవుని యొక్క నాశనము లేని జీవం మీకు ఉందంటే మీకు కోపం వస్తుందా నా మీద? మేము అనుభవించాము, మేము ఉన్నాము, చెప్తుంటే కూడా ఎందుకు వినలేకపోతున్నారు? ఉల్టా మా మీదనే కోపము, ఉల్టా నన్నే బయటపడేస్తున్నారు, ఉల్టా నేనే దేవునికి సంబంధించిన వాడిని కాను అంటున్నారు. ఆ రోజు పౌలు మాత్రమే కాదు, ఈరోజు సంఘాల్లో కూడా అదే జరుగుతుంది. గ్రుడ్డితనము తొలగిపోయి ప్రత్యక్ష జ్ఞానముతో వాక్యము చదువుకోమంటే ఈ సంఘం అలాంటిది కాదు. హల్లెలూయా. ఆఖరిగా ఒక ప్రత్యక్ష జ్ఞానం చెప్పి ముగిస్తాను. ఐ థింక్ టుడే ఆల్సో. ఆయన ఎప్పుడైతే ఆదాముని సృష్టించాడో వారికి ఒక మహిమనిచ్చాడంట. ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో, రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏమంటాడంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరికీ కూడా మహిమ పోయింది. ఎలాంటి మహిమ? ఈ భూమి మీద ఏలే మహిమ, విస్తరించే మహిమ, వర్ధిల్లే మహిమ పోయింది, ఇంకెవరికి లేదు, పోయింది అన్నాడు. కానీ యేసుక్రీస్తు మళ్ళీ వచ్చాడు. యోహాను సువార్త 17:22 అంటున్నాడు చూడండి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. ఎవరు వాళ్ళు? ఎజ్కేల్, దానియేల్ వాళ్ళకి కాదు, నీకు నాకు ఇచ్చాడంట మహిమ. ఏ మహిమ అయితే వాళ్ళెవరూ పొందుకోలేరో అదే మహిమ నేను నీకు ఇచ్చాను అంటున్నాడు. చాలా మందికి ఈ విషయంలో కూడా దేవుని మహిమను మనం ఎట్లా పొందుకుంటాం, దేవుని మహిమలో మనం ఎలాగ నడవగలుగుతాం? పాత నిబంధనలో మోషే, ఐ థింక్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 33 ఏమంటే, ప్రభా నీ మహిమను ఒక్కసారి చూపెట్టు ప్రభా, నీ మహిమ అంటే ఏంటో నాకు చూడాలని ఉంది అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా మహిమ చూస్తే నువ్వు తట్టుకోలేవు, నా మహిమ చూస్తే నువ్వు తట్టుకోలేవు, అది ఎవరికి. సో దేవుని మహిమ ఎవరు చూడలేరు, దేవుని మహిమ ఎవరు పొందుకోలేరు
అన్న జ్ఞానము లేకపోతే అన్న ఆలోచనతో ఉంటారు. కానీ అదే అధ్యాయంలో కిందికి వెళ్తే 20వ వచనం, నువ్వు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకనను నేను. కానీ ఒక మార్గం ఉంది, ఏంటది? మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, ఒక స్థలం ఉంది. ఆ స్థలము నుంచి ఆ స్థలములో నువ్వు ఉన్నట్లయితే ఏ మహిమైతే ఏ మనుష్యుడు పొందుకోలేడో, ఏ మహిమైతే ఎవరు చూసి బ్రతకలేరో ఆ మహిమను నువ్వు చూడగలవు మోషే అంటున్నాడు. ఏంటి ఆ స్థలము? ఏమంటున్నాడు? నా సమీపంలో ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలువుము. ఆ బండ మీద నిలిచినట్లయితే ఆ మహిమను నువ్వు చూడగలుగుతావు. ఆ బండ క్రీస్తులో ఉన్న వారికి మహిమ లేదు, కానీ క్రీస్తు అనే బండ మీద నిల్చున్న మనకి అదే మహిమను మళ్ళీ మనకి ఇచ్చాడంట. కోల్పోయిన మహిమను, నీకు నాకు ఉన్న మహిమను, తండ్రికి క్రీస్తుకున్న మహిమను నేను వారికి ఇస్తున్నాను. ఇవ్వబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, ఆయన ఎవరైతే ముందుగా పిలిచాడో వారిని ఏర్పరచుకున్నాడు, వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమ పరిచయం అయిపోయిన కార్యం. ఈరోజు మహిమ మనకు ఉందంట. మహిమ అనేది ఒక వస్త్రము లాంటిది. ఏదేను తోటలో ఆదాము మహిమ పోగానే ఏమైపోయింది? వారు దిగంబరులని వారికి తెలియబడిందంట. మహిమ ఒక వస్త్రములాగా నీకు ఇవ్వబడింది. అందుకే చేతులు వేసినప్పుడు తాకేది మన చెయ్యి కాదు, మహిమ వస్త్రము వారిని తాకుతుంది. కాబట్టి ఆ మహిమ ద్వారా వారి జీవితంలో ఆ స్వస్థతను పొందుకోగలుగుతున్నారు. ప్రత్యక్ష జ్ఞానంతో నింపబడాలి. దేవుని యొక్క జీవము మనకి ఇవ్వబడింది. నాశనము కాని జీవముతో నువ్వు నింపబడి ఉన్నావు. దేవుని మహిమతో కప్పబడి ఉన్నావు. ఇంకేంటి భయము? ఇంకెందుకు దిగులు? ఇంకెందుకు అనుమానం? బయటికి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రత్యక్ష జ్ఞానము ద్వారా మీరు నూతన పరచబడాలి. ఏది కూడా నాశనము చేయని మహిమ శక్తితో నింపబడి ఉన్నాను, మహిమతో కప్పబడి ఉన్నాను, అక్షయ బీజముతో నేను జన్మించి ఉన్నాను. ఇలాంటి ప్రత్యక్ష జ్ఞానముతో నింపబడినప్పుడు పౌలులాగా, ఆది అపోస్తులలాగా, అపోస్తుల కార్యాలు కాదు, మీ పేరు పెట్టుకోండి, పాస్టర్ అర్పిత కార్యాలు అనే హిస్టరీ బుక్ రాస్తారు. హల్లెలూయా. కమ్ ఆన్, బిలీవ్ సంబడి బిలీవ్ దాట్. చేస్తారా చేయరా మీరు కార్యాలు? మీ గురించి చరిత్రలో రాస్తారా రాయరా? ఈ సంఘము గురించి భారతదేశంలో ప్రకటించరా? నాశనము కాని జీవము గల శక్తితో నింపబడిన సంఘము ఈ సంఘము అని చెప్పండి. ప్రత్యక్ష జ్ఞానం వచ్చిన వారికి ఆలస్యం ఉండదు. ఇంకా ప్రత్యక్ష జ్ఞానము రావడమే ఆలస్యం. ప్రత్యక్ష జ్ఞానము రావడం, పొరలు పడిపోగానే సౌలు పౌలుగా మారిపోయాడు. పొరలు పడిపోగానే ఆయనకి వాక్యం ఎన్నడూ లేని రీతిలో అర్థమైంది. అప్పటి వరకు ఎవరు వినని కనని సంగతులు మనకు రాశాడంట. కానీ ఇంకొక స్థలం ఉంది, నా వెనక వచ్చేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్న ఆ స్థలం ఇంకా ఖాళీగా ఉంచి వెళ్ళాడంట. ఎవరి కోసం? ప్రత్యక్ష జ్ఞానము పొందిన మీ కొరకు దేవుని ముందు నిల్చున్నప్పుడు. వాళ్ళైతే కర్చీఫ్స్తో చేశారు, మేమైతే ఇక్కడ మైక్లో మాట్లాడితే ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఉన్న వారు లేచి కూర్చున్నారు. సాధ్యమా? ప్రత్యక్ష జ్ఞానం అర్థం అవ్వని వారికి ఒకసారి మింగండి, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అలాంటి జ్ఞానము, అలాంటి బలము మనకి ఇవ్వబడిందంట. దానియేలు గురించి రాసినప్పుడు 1వ అధ్యాయం 10వ వచనంలో, శకున గాండ్రకు లేని జ్ఞానం 10 రెట్లు వారికంటే 10 రెట్లు ఎక్కువ ఇచ్చాడంట. నువ్వు విచ్ క్రాఫ్ట్, నువ్వు చేతబడి చేస్తే నీకంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానం నాకు ఇవ్వబడింది. హల్లెలూయా. నువ్వు బొమ్మేస్తే నేను వాక్యం వేస్తాను. హల్లెలూయా. నువ్వు ముగ్గేస్తే నేను వాగ్దానం పలుకుతాను. 10 రెట్లు ఎక్కువ శక్తి నాకుంది. నువ్వు నిమ్మకాయ పెడితే నేను యేసు రక్తాన్ని తీసుకొని వస్తాను. హల్లెలూయా. ప్రతి విషయములో వీరు శకున గాండ్ర కంటను గారడి విద్య వారికంటే 10 అంతలు శ్రేష్ఠులు అంట. ఈ లోకము కంటే 10 రెట్లు శ్రేష్ఠగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. ప్రత్యక్ష జ్ఞానం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా 10 times బెటర్. సంబడి సే 10 times. హల్లెలూయా. వారేం చేసుకొని వస్తే ఏంటి? 10 రెట్లు ఎక్కువ జ్ఞానము నీకు ఇవ్వబడింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరు సెలెక్ట్ అవ్వాలి? వీసా లైన్లో ఉంటే ఎవరికి ఇవ్వాలి అప్రూవల్? ఎందుకు? వారికంటే 10 రెట్లు ఎక్కువ నేను.
వారికి లేని జీవము నాకు ఇవ్వబడింది, వారికి లేని ప్రత్యక్ష జ్ఞానము నాకు ఇవ్వబడింది. హల్లెలూయా. అలాంటి సంఘము కొరకు దేవుడు చూస్తున్నాడు. పౌలు పేతురు ఎందుకు అక్క అంతగా పౌలు పేతురు అక్కడ నిల్చొని మాట్లాడుతుంటే ఎవరు వీళ్ళు ఇంత ధైర్యముగా ఎలాగ బోధిస్తున్నారు, వీళ్ళు చేపలు పట్టేటోళ్ళు కదా అంటున్నాడు. చేపలు పట్టే వాళ్ళనే నీ కళ్ళు చూశాయి, కానీ ప్రత్యక్ష జ్ఞానము వచ్చిన అపోస్తులను దేవుడు ఈ లోకానికి పరిచయం చేశాడంట. ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యం, ఇంత గట్టిగా బోధిస్తున్నారు ఎవరు వీళ్ళు, వాళ్ళు తప్పకుండా న్యూ సిటీ చర్చ్ అయి ఉంటారు. అస్సలు భయం లేదు ఎవరు వీళ్ళు, వాళ్ళైతే న్యూ సిటీ చర్చ్ వాళ్ళు అయి ఉంటారు. ప్రత్యక్ష జ్ఞానము మీద స్థాపించబడిన వారు, నాశనము కాని శక్తితో నింపబడిన వారు, జీవము గల దేవుని బిడ్డలని ఎరిగిన వారు. అలాంటి ప్రత్యక్ష జ్ఞానము సంఘంకి రావాలి. నేను అన్నాను అందుకనే ఇలాంటివి కొన్ని రోజులు ఇక్కడ బోధించలేదు, ఎందుకంటే కొంతమందికి ఇప్పటికీ కూడా ఏంటో అన్నట్టుంది. కానీ సంఘం అంతా కూడా ఆ స్థాయికి లేపబడబోతుంది. హల్లెలూయా. నువ్వు ఈ సంఘంలో ఉన్నట్లయితే తప్పకుండా ప్రత్యక్ష జ్ఞానము నీకు ఇవ్వబడుతుంది. ఆ జ్ఞానము ద్వారా ద బైబుల్ సేస్, ఐ డి నాట్ ఓన్లీ కమ్ ప్రీచింగ్ ద గాస్పల్, ఐ కేమ్ విత్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ అంటాడు. కేవలము మాటతో కాదు కానీ శక్తిని కనపరుస్తూ వచ్చానంటాడు. కేవలము మాట కాదు, శక్తి కూడా ఉన్న సంఘం అని నువ్వు నిరూపించగలగాలి. అలాంటి ధైర్యం గల వారు కాబట్టే ఆ రోజు వారు లోకాన్ని తలక్రిందులు చేశారంట. ఇలాంటి మహిమ ఇక్కడికి ఆపేద్దామా? థర్స్డే క్లాస్ వరకు నేర్పిస్తాను, హౌ టు గ్రో ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభా, ఎన్ని రోజులు నాకు ఏ జీవం ఇవ్వబడిందో నాకు తెలియలేదు. ఎన్ని రోజులుగా నేను సంఘానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ఒక బైబిల్ని ఒక కథల పుస్తకంలాగా చదువుతున్నాను, అర్థమైనా కాకపోయినా ఏదో చదవాలని చదువుతున్నాను. కానీ ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాను, ప్రభా, డిసెంబర్ 2025 ఈ నెల అయిపోయే లోపు నేను నూతన నిబంధన చదువుతాను, అందులోని ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుకుంటాను, ఆ ప్రత్యక్ష జ్ఞానం ప్రకారము నేను జీవించబోతున్నాను అని కొంతమంది నిర్ణయం తీసుకోవాలి. అందరం కళ్ళు మూసుకుందాం, ఆకాశం వైపు చేతులు ఎత్తుతాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంత గొప్ప వారసత్వము నాకు ఇవ్వబడింది, ఇంత గొప్ప స్వాస్థ్యము నాకు ఇవ్వబడింది. ఇన్ని రోజులు కూడా పరలోకముకు వెళ్ళినప్పుడేనేమో అనుకున్నాను, కానీ నా కనులకు అంధకారము కలిగింది. లోకములో కూడా ఇలాంటి కార్యాలు చేయగలమని, ఈ లోకంలో కూడా ఇలాంటి జీవంతో నింపబడిన వారం మేము దేని కొరకు ప్రత్యేకపరచబడమో తెలుసుకోలేక లోకనాథుని యొక్క అంధకారముతో నింపబడినాం. కానీ ఈరోజు నాయన నా గ్రుడ్డితనము తొలగిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. వాక్యము నూతనంగా నాకు అర్థము కాబోతున్నందుకు వందనాలు. నూతనముగా నా వాక్యము చదవాలనే ఆకలి వారికి పుట్టును గాక అని ప్రకటిస్తున్నాం. వాక్యములోని ప్రత్యక్ష జ్ఞానము నాకు కావాలి నాయన, నాకు ఇంకేది వద్దు నాయన. ఈ జ్ఞానం అర్థమైతే చాలు, ఈ జీవం అర్థమైతే చాలు, దేవుడు నాలో ఉంచిన జీవం యొక్క ప్రత్యక్షత అర్థమైతే చాలు ప్రభువా. నన్ను ఏది కూడా నాశనము చేయలేదు, నాకు వ్యతిరేకంగా ఏది నిలుచోలేదు. అలాంటి అనుభవ జ్ఞానాన్ని నాకు దయచేయండి. ప్రతి వారం వచ్చి వింటున్నాను, కానీ ఏ రోజు కూడా సమయం తీసుకొని ప్రత్యక్ష జ్ఞానం కోసం అడగలేదు. ఈరోజు అడుగుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు సంఘంలో చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు నాయన, వాక్యము అర్థము కాని వారు, అలాగే వాక్యము నాకు అంత అర్థమైన అన్నవారు అందరూ కూడా నూతనముగా వారి నేత్రాలు తెరవబడుతుండగా ఆయన ప్రత్యక్ష జ్ఞానము వారికి ఇవ్వండి, ఆత్మతో నింపండి. కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి వందనాలు. నీ కృప ద్వారా మాకు దయచేసిన ప్రతి ఒక్క ఈవిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ లోకంలో మీరున్నప్పుడు నా కృప మీకు చాలును అని చెప్పారు ప్రభా. ఈ కృప ద్వారా నాకు ఇవ్వబడిన ఈ జీవము గురించి నేను నేర్చుకొని ఉండగా నాయన, ఈ రోజు నుంచి నా మనస్సు మారి రూపాంతరము చెంది ప్రభా, అనవసరమైన విషయాలు నాయన, అక్కరలేని వంశావళ గురించి దాని గురించి కాదు నాయన, ఈ జీవము నాకు ఇవ్వబడింది. ఈ జీవము గురించి నేను ప్రత్యక్ష జ్ఞానము కలిగి నడుచుకుంటాను నాయన. ప్రభా, నా కొరకు గొప్ప కార్యాలన్న స్థలంని ఇంకా నా కొరకు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ జీవముతో సంఘము నాయన ఆ స్థలములో అడుగుపెట్టును గాక అని ప్రకటిస్తున్నాం. వారికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని ప్రకటిస్తున్నాం. నాయన, ఈరోజు నూతనంగా వచ్చిన ప్రత్యక్ష జ్ఞాన ప్రకారము వారి జీవితములు ఉండును గాక అని ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి నాయన, ఈ వారం అంతా కూడా నీ మేళ్లతో నింపండి ప్రభా, నీ ఆశీర్వాదాలతో నింపండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మహిమ వస్త్రము
ధరించుకున్న వారి వలె వెళుతుండగా నాయన ఏది కూడా వారి ఆపలేదని ప్రకటిస్తున్నాం. నాయన ఈ వారం అంతా కూడా వారు చేయి పని అంతా కూడా మీరు దీవించండి, వారి వర్ధిల్లుదురుగాక అని ప్రకటిస్తున్నాం. ఈ రోజు నుంచి నూతనమైన ప్రత్యక్ష జ్ఞానంలో నడుస్తుండగా సంఘము నూతనమైన స్థానంలోకి వెళ్ళునుగాక అని ప్రకటిస్తున్నాం. నాయన ధైర్యాన్ని వారికి ఇవ్వండి ప్రభా, ప్రత్యక్ష జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. అనేకుల ముందు దేవుని కొరకు నిల్చునే గొప్ప సాక్షులుగా వారి జీవితాలను మార్చమని ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి మీరు ఇచ్చిన వాక్యము బట్టి నాయన, నేర్పిస్తున్న బోధను బట్టి, ఇస్తున్న ప్రత్యక్ష జ్ఞానము బట్టి ఈ వారం అంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నూతనమైన జ్ఞానము వారికి ఇస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడ్డారా? నేర్చుకున్నారా? కళ్ళు తెరవబడ్డాయా? నూతనంగా నేర్చుకున్నారా? ఓకే, నౌ యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ దిస్ ఎంటైర్ వీక్. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.